as per the request of devotees, Hanuman Chalisa, because all are since the first episode of Hanuman Chalisa, all are sending continuous requests. When is the second episode? So my plan was, నేను అనుకున్నాను కృష్ణలీల మొదలు పెడదామని, ఎందుకంటే జన్మాష్టమి దగ్గరకు వస్తుంది. కానీ చాలా మంది డివోటీస్ కంటిన్యూస్ గా రిక్వెస్ట్ చేయడం లేదు, ఫస్ట్ హనుమాన్ చాలీసా కంప్లీట్ చేయండి తర్వాత. సో హనుమాన్ చాలీసా కంప్లీట్ చేద్దాము. సో ఎవరికైనా గుర్తుందా మనం ఎప్పుడు ఎక్కడ ఆపాము, ఎన్ని చేసాము, ఎన్ని వర్సెస్? మేబీ 3 or 4 చేసినట్లు ఉన్నాము. సో చిన్న రివైజ్ అండ్ రీక్యాప్ చేస్తూ ముందుకు వెళ్దాము. 3 స్టాన్సెస్ అయ్యిందా? ఓకే. సో మంగళాచరణం నుంచి ఒక్కసారి పాడుతూ ముందుకు వెళ్దాము. శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముకుర సుధార్ భరణౌ రఘువర విమల జసో జోదాయక ఫలచార్ బుద్ధిహీన తను జానికే సుమిరో పవన కుమార్ బల బుద్ధి విద్యా దేహు మొహి హరహో క్లేశ వికార్ జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపి సతిహు లోక ఉజాగర్ రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుత నామ మహావీర విక్రమ్ వజరంగి కుమతి నివార సుమతి కే సంగి కంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ हाथ ब्रज और ध्वजा विराजे कांधे मुझ जनेऊ साजे. That's it. We'll stop here. సో మనము ఏదైతే కంప్లీట్ చేసాం ఇప్పుడు వరకు దాన్ని కొంచెం రీక్యాప్ ఇస్తూ ముందుకు వెళ్దాము. టోటల్ 40 వర్సెస్ ఉన్నాయి ఇక్కడ. సో ఫస్ట్ మనం మంగళాచరణలో చర్చించాము ఎలా తులసిదాసి హనుమంతుడు, భగవంతుడు తాలూకా గొప్ప భక్తుడు హనుమాన్ని పొగిడినప్పుడు ఆ 40 శ్లోకాలు ఈ రామాయణంలో జరిగిన లీలలు గురించి హనుమాన్ దాంట్లో ఏదైతే రోల్ ప్లే చేశారు, లీలలు చేశారో దాన్ని వివరిస్తూ, ఎందుకంటే ఎప్పుడైతే మనం హనుమాన్ గురించి మాట్లాడితే శ్రీరాముడు గురించి మాట్లాడాలి, శ్రీరాముల వారి గురించి మాట్లాడితే హనుమాన్ గురించి మాట్లాడాలి. సో ఆయన అలా పొగిడిన ముందు ఫస్ట్ ఆయన ఏంటంటే శ్రీ గురువు దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ శ్రీ గురు తాలూకా చరణ రజని శిరస్సు మీద ధరిస్తూ ఆ రజాన్ని నా హృదయంలో ఉన్న అనర్థాల్ని పరిశుభ్రం చేస్తూ నా హృదయంలో ఆ శ్రీరాముల వారు లీల, హనుమాన్ తాలూకా లీల అర్థమయ్యే బుద్ధిని నాకు ఇవ్వండి, బలంని నాకు ఇవ్వండి. అప్పుడు మనం చర్చించాము ఎలా భక్తుడికి తెలుసు భగవంతుడి దగ్గర ఏం కోరుకోవాలి. తన భగవంతుడి దగ్గర, గురువు దగ్గర బలం కోరుకుంటున్నారు. ఎందుకంటే బలం అనేసరిక శారీరకం బలమే కాదు, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న నానా రకమైన డిస్ట్రాక్షన్స్ నుంచి అట్రాక్ట్ అవ్వకుండా మనల్ని మనం కాపాడడానికి కూడా మనకి ఎంతో బలం అవసరము. ఆ బలం మనకి ఎక్కడి నుంచి దొరుకుతుందంటే శ్రీ గురువు ఒక సన్నిధ్యము, శ్రీ గురువు ఒక ఆశీర్వాదము, శ్రీ గురువు ఒక చరణ రజ. అప్పుడు మనం చర్చించాము చరణ రజ అంటే ఊరికే ఆయన కాళ్ళ దగ్గర నుంచి రజ శిరస్సు ధరించడమే కాదు, ఆయన చెప్పిన ప్రతి సందేశాలు, సూచనలు, ఇచ్చిన ఆదేశాలుని మన జీవితం తాలూకా గోల్ గా చేస్తే అది నిజంగానే ఆయన ఒక చరణ రజ శిరస్సు మీద ధరించినట్లు అవుతాము. తర్వాత మనము చర్చించాము ఎలా హనుమంతుడు ఎంత గొప్ప ఆయన అంటే ఆయన జ్ఞానమే కాదు గుణాలు ఒక సాగరం లాగా ఉన్నారు. సాగర్ అంటే ఎంత విశాలంగా ఉంటుంది, అలానే శ్రీ హనుమాన్ తాలూకా గుణము జ్ఞానము రెండు అంత విశాలంగా ఉంది అని చర్చించాము. తర్వాత మనం చర్చించాము ఎలా ఆయన పవనసుతుడు, ఆయన అంజని తాలూకా పుత్రుడు, అలా ఆయన శివుడు ఒక అవతారము. సో ఆయన సో మెనీ డిఫరెంట్ వేస్ అన్నమాట. ఎంతో మంది ఆయన ఆవిర్భావించడానికి ఎన్నో లీలలు జరిగాయి. కేసరి అంజన ఒక వివాహమే కాదు, ఎలా వాయువు కూడా ఒక పాయసంని, ఏదైతే దశరథ మహారాజ్ చేసిన యజ్ఞకుండం నుంచి వచ్చిన పాయసంని ఎలా ఒక ఆకులో అంజని మాతాని అందిస్తారు. అందు గురించి హనుమాన్ పవనపుత్రుడు కూడా ఉన్నాడు, అలా ఆయన అంజన పుత్రుడు కూడా, అలానే శివుడి తాలూకా అవతారం కూడా.
తర్వాత మనం చర్చించాము ఎలా హనుమాన్ మహావీరుడు అంటే తన దానవీరుడు కూడా, ఎందుకంటే తన శరీరాన్ని తన మనసుని భగవంతుడి సేవలో అంకితం చేశాడు. అలానే త్యాగవీరుడు కూడా, తను ఎప్పుడు సొంత స్వార్థం కోసం యుద్ధము లేదంటే ఎవరితో అయినా ఫైట్ చేయలేదు, ఎప్పుడు శ్రీరాముల వారు ఒక సేవలోనే ఉన్నారు. సో తను ధర్మవీరుడు కూడా, అంటే ఎల్లప్పుడూ తను ఏ సేవ చేసినా కూడా ఇది నేను నిజ ఆనందం కోసం చేస్తున్నానా, నా స్వార్థం కోసం చేస్తున్నానా, నా ఇంద్రియ ఆనందం కోసం చేస్తున్నానా, లేదు యుక్త వైరాగ్య పేరు మీద నేను నా ఇంద్రియాలని సంతృప్తి పరుస్తున్నానా, లేదంటే శ్రీరాముల వారికి సేవ చేస్తున్నానని అస్తమాను మననం చేస్తూ ఇంట్రోస్పెక్షన్ చేస్తూ. సో మనం చర్చించాము ఎలా ఆయన ఆ రావణాసురు ఒక గది లోపల సీతామాతని వెతుకున్నప్పుడు ఇంచుమించు 12,000 రాణిల్ని, అత్యంత సుందరమైన రాణిలందరినీ కూడా చూసినప్పటికీ తను మనసులో ఎల్లప్పుడూ చాలా హెచ్చరిస్తూ, నేను తప్పు చేయట్లేదు కదా, నేను ఏం చేస్తున్నాను, శ్రీరాముల వారి సేవలోనే కదా ఉన్నానని తను చెక్ చేస్తూ ఎంత చక్కగా ముందుకెళ్ళాడు. తర్వాత మనం చర్చించాము ఎలా తను సుమతికే సంగి, ఎప్పుడు మంచి వాళ్ళతోనే సాంగత్యం పెట్టుకున్నాడు. వాలి ఎవరైతే తన తమ్ముడికి ద్రోహం చేశాడు, తనలో ఎంత బలం ఉన్నప్పటికైనా తన సాంగత్యం వదిలేసి సుగ్రీవుడు ఎవరైతే మంచి మార్గంలో నడుస్తున్నాడు, సూర్య ఒక గా ఉంది అంటే ఎక్కడ తను ఒక్క వెంట్రిక కిందకి పడిపోతే అక్కడ 1000 శివలింగాలు తయారవుతాయి. అప్పుడు మనం చర్చించాము ఎలా రాజసూయ యజ్ఞ చేయడానికి ఒక ఋషిని పిలవడానికి భీముడు వెళ్ళినప్పుడు ఎలా హనుమంతోని పోటీ పెట్టుకున్నారు, హనుమాన్ కాదు భీముడితోని ఆ ఋషి పోటీ పెట్టుకుంటే హనుమాన్ వెళ్ళి తన ఒక వెంట్రికాలు ఇచ్చారనమాట. నువ్వు ఎక్కడెక్కడైతే నా వెంట్రికాలు పడేస్తావో అక్కడ 1000 శివలింగాలు అవుతాయి. అప్పుడు ఆ ఋషి తన్ని నమస్కారం పెట్టి ఉండిపోతే నువ్వు ముందుకి రన్ చేసుకోవచ్చు అని ఆ కథ కూడా మనము విన్నామన్నమాట. సో అలా వింటూ ఎలా తన ఒక కేశాలు, తన ఒక వెంట్రికాలు కూడా ఎంత శక్తివంతులని మనం అక్కడ చర్చించి ముగించాము. ఇన్ఫాక్ట్ ఇది మాట్లాడుతుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. మొన్ననే మేము స్కాట్లాండ్ లో ఉన్న ఒక ప్రదేశం గ్లాస్గోలో మన ఇస్కాన్ టెంపుల్ ఉందన్నమాట. చాలా అందమైన ప్రదేశము. కొండపైన మన టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో 5,000 శాలిగ్రామ్ శిలాలు వాళ్ళు పూజిస్తున్నారనమాట. 5,000. అది మీరు చూస్తే ఎంత అందంగా ఉంది అసలు, చిన్న చిన్న. అండ్ ఆ 5,000 శాలిగ్రామ్ శిలాని ఒక చోట్లో వాళ్ళు పెట్టారు. ఎవ్రీడే దాని నుంచి ఒక్కొక్క శాలిగ్రామ్ శిలాకి అభిషేకం చేస్తారు. అండ్ పరుగు రోజుల్లోనే మొత్తం 5,000 అందిస్తూ వాళ్ళలోనే వాళ్ళు సాంగత్యం పెంచుతూ ఒకరిని ఒక్కరు ఇన్స్పైర్ చేస్తూ ఎంత చక్కగా అంటే మనం అక్కడ వెళ్ళి చూస్తే మనకే సిగ్గేస్తుంది. మనం ఏం చెయ్యట్లేదు, భారతదేశంలో అన్ని అనుకూలమైన సిచ్యువేషన్ ఉన్నప్పటికైనా మనం ఏం చెయ్యట్లేదు. కానీ వాళ్ళకి డే అండ్ నైట్ టెంపుల్ తప్ప వాళ్ళ లైఫ్ లో ఏం ఆలోచనే లేదు. వాళ్ళకి ఒకటే లేదంటే పనిలో ఉన్నారు. యాజ్ సూన్ యాజ్ అది చెక్అవుట్ అయిపోయారు 5 o'clock ఈవినింగ్ అంటే ఆ 5 నుంచి వాళ్ళ లైఫ్ టెంపుల్ కోసమే. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 5 to 9 ఎప్పుడైతే మళ్ళీ పంచి నవ్వాలి, హోల్ టైం అసలు ఎలా ప్రీచింగ్ చేయాలి, ఎలా వేరే వాళ్ళని ఎలా తీసుకొని రావాలి టెంపుల్లోనే,
అక్కడ వెళ్ళిన తర్వాత ప్రభుజీ ఆరోగ్యం బాగాలేకపోతే మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. సో అఫ్కోర్స్ అక్కడ ఒక్కటి పెద్ద సమస్య అంటే అక్కడ డాక్టర్స్ అవైలబిలిటీ చాలా తక్కువ. మనకి తెలిసిన వాళ్ళు ఉంటేనే మనం డాక్టర్ కి చూపించగలుగుతాం, లేదంటే కొన్ని నెలల పాటు క్యూలో ఉండడమే. మనకి భారతదేశం లాగా ఆరోగ్యం బాగాలేకపోతే వెంటనే ఒక పేదవాడు కూడా డాక్టర్ ని అందించగలుగుతాడు, ఆ ఫెసిలిటీ మనకు ఉంది. కానీ అక్కడ ఎంత ధనం ఉన్నా కూడా డాక్టర్ దొరకాలంటే చాలా కష్టం. అంటే ఏమున్నా కూడా వాళ్ళు మీరు పారాసిటమాల్ తీసుకొని ఉండడమే, మీ లైన్ లో ఎప్పుడు మీకు నంబర్ వస్తే అప్పుడు డాక్టర్ మీకు చూస్తారు. అలానే పోన్లే మీ మాటకి మీకే తెలుసు అనుకోండి, ఈ యాంటీబయాటిక్ నేను తీసేసుకుంటానంటే కూడా వాళ్ళకి కౌంటర్ లో మీకు ఇవ్వరు, మీరు ఎంత డబ్బులు ఇచ్చినా. అలానే పోన్లే వేరే డివోటీస్ ఎవరిదైనా ప్రిస్క్రిప్షన్ ఉంది, మనం వాళ్ళ ప్రిస్క్రిప్షన్ మీద తీసుకుందామంటే మనం ఒకసారి మెడిసిన్ తీసుకున్న తర్వాత ఆ ప్రిస్క్రిప్షన్ డిస్ట్రాయ్ చేసేస్తారు వెంటనే. అంటే ఇంకొకసారి ఎవరు తీసుకోకూడదు అనమాట. సో అక్కడ ఎలా ఉందంటే మీకు బంగారం కావాలంటే దొరకచ్చు, భోజనం దొరకచ్చు, మెడిసిన్ దొరకదు, అంతే. మీరు ఒక్కసారి మీకు ఏమైనా వచ్చిందంటే ఇంకా భగవంతుడి మీకు కాపాడాలి, అలా ఉంది సిచ్యువేషన్. లేదు ప్రైవేట్ డాక్టర్స్ అనేసరికి చాలా చాలా ఎక్కువ ఖరీదు అనమాట. సో మామూలుగా మన డివోటీ డాక్టర్ ఎవరైతే ఇంకా దీక్ష తీసుకున్నారో తన దగ్గరికి మనం వెళ్ళినప్పటికి మనం డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోయారు. ఎవరైతే భక్తుడు మమ్మల్ని తీసుకుని వెళ్ళారు, బయట ఎవరైతే కూర్చొని ఉన్నారు జస్ట్ అక్కడ వెయిటింగ్ లోనే, వాళ్ళతో కూడా మాట్లాడేసి వాళ్ళకి పాకెట్ నుంచి ప్రసాదం తెచ్చి స్టార్ట్ చేసేసారు అక్కడ కూడా ప్రీచింగ్. అంటే ఒక్క నిమిషం కూడా వాళ్ళు ఎక్కడ టైం వేస్ట్ చేయట్లేదు. ఎల్లప్పుడు ఏ డివోటీస్ చూసినా కూడా వాళ్ళ పాకెట్స్ లో, షర్ట్స్ లో, వాళ్ళ కార్ లో, మనం ఏ కార్ లో అయితే వెళ్తున్నాం, ఎవరైతే మనకి ఇక్కడ నుంచి అక్కడ దింపుతున్నాం, వాళ్ళ కార్ చూస్తే కూడా ప్రభుపాద పుస్తకాలతో నిండి ఉంది. సీట్ లో చూసినా, ఎక్కడ వెనక చూసినా, డిక్కీలో చూసినా, ఇక్కడ చూసినా పుస్తకాలు ఉన్నాయి. లేదంటే భక్తి వేదాంత మేనర్ నుంచి ఏదైనా ఒక డ్రై ప్రసాదం అది అలా ప్యాకెట్స్ ఉంచేశారు. ఎవరిని కలిసినా వెంటనే పాకెట్ లో హ్యాండ్, వాళ్ళకి ప్రసాదం పక్కనే వాళ్ళ కార్డు, ఇలా వస్తే మాకు ప్రోగ్రామ్స్ ఉన్నాయని. అంటే మనం ఇక్కడ ఒక్క స్కూల్ నడిపిస్తున్నాం డివైన్ టచ్ 300 పిల్లలతోనే, వాళ్ళు అక్కడ 12 స్కూల్స్ నడిపిస్తున్నాం ఆల్ ఓవర్ యూకే. ఒక్కొక్క స్కూల్లో 2000 పిల్లలు ఉన్నారు, 2000 పిల్లలు ఒక్కొక్క స్కూల్లో, 2000 పిల్లలు. అండ్ ఒక్కొక్క క్లాస్ రూమ్ లో ఒక ఆల్టరు. కంపల్సరీగా పిల్లలందరూ సంస్కృత్ నేర్చుకుంటున్నారు, మృదంగం నేర్చుకుంటున్నారు, భజన్స్ నేర్చుకుంటున్నారు. ఒక్కొక్క స్కూల్లో ఇప్పుడు మన రాధా దామోదర్ సైజు గోర్నిత డీటీస్ ఉన్నాయి, కృష్ణ బలరాం డీటీస్ ఉన్నాయి, పెద్ద హాల్ ఉంది. అండ్ స్కూల్లో అయితే చదువుకుంటున్నారు. చదువుతో పాటు పిల్లలందరికీ సండేస్ కి, హాలిడేస్ కి డ్యూటీస్ ఏంటంటే ప్రభుపాద పుస్తకాలు ప్యాక్ చేసుకొని 3 పుస్తకాలు ప్యాక్ చేసేసుకొని ఫ్రీగా అందరికి పంపిస్తున్నారు. అంటే డేటా కలెక్ట్ చేసేసి వాళ్ళందరూ మొత్తం లండన్ లో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళ అడ్రస్సెస్ తీసుకొని వాళ్ళకి మీకు మా తరఫా ఇది గిఫ్ట్ అని అలా వాళ్ళకి ఫ్రీగా బుక్స్ పంపిస్తున్నారు. ఆ బుక్స్ పంపించడం వల్ల ఏంటంటే వాళ్ళు ఎవరైనా ఒకరు ఓపెన్ చేసి ఇది బాగుందంటే వెనక వాళ్ళ అడ్రస్ స్టాంప్ ఉంది, వాళ్ళు వచ్చి డివోటీస్ తో కాంటాక్ట్ చేసుకుంటారు. సో పిల్లలు సెలవు రోజులు ఇంత పెద్ద హాల్ ఉంది, అక్కడ కూర్చొని అది కమ్యూనిటీ సేవ అని ఎవరు చేస్తున్నారు అనుకుంటున్నారు? ఇది డివోటీస్ పిల్లలే కాదు, ముస్లిం పిల్లలు, క్రిస్టియన్ పిల్లలు, అందరూ ఎవరైతే ఆ స్కూల్లో చదువుతున్నారు వాళ్ళందరూ ఇది కమ్యూనిటీ సేవ లాగా చేయవలసిందే. అండ్ ఆశ్చర్యంగా ఏముంటుంది, అది ఏం ప్రైవేట్ స్కూల్, మన డివోటీస్ అందరు కష్టపడి డబ్బులు వేసి తయారు చేసిన స్కూల్ కాదు, గవర్నమెంట్ డబ్బులు ఇచ్చారు. మీకు మీది ఫేత్ కదా, మీరు మీ సనాతన ధర్మ, మీ హిందూ ధర్మాన్ని మీరు పాటిస్తున్నారు కదా, మా దేశంలో మీ ధర్మాన్ని మీరు అనుకూలంగా పాటించడానికి అందించిన ఫెసిలిటీ గవర్నమెంట్ తరఫా ఇది. సో ఇగోండి ఇంత ₹1,00,00,000 మీరు ఎలా కావాలి మీ స్కూల్ తయారు చేసుకోండి. సో వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులతోని ఆ స్కూల్ చూస్తే 5 స్టార్ హోటల్స్, 7 స్టార్ హోటల్స్ పనికి రాదు, అలాంటి స్కూల్ అన్నమాట. లోపలికి వెళ్తే ఇది స్కూలా ఏంటి అని అనిపిస్తుంది. ఆ బాత్రూమ్స్ అయినా, క్లాస్ రూమ్స్ అయినా ఎంత అందంగా, రూమ్ లోపల మళ్ళీ మధ్యలో ఓపెన్ స్పేసెస్ లో గార్డెన్స్ అన్నమాట, గ్రీన్ గార్డెన్స్ పిల్లలు ఆడుకోవడానికి అన్నమాట. అలాంటి అందమైన స్కూల్, కొన్ని ఏకర్లోని ప్లే గ్రౌండ్స్ తో సహా. అండ్ అక్కడ మళ్ళీ టీచర్స్ ఎవరు అంటే మన డివోటీ మాతాజీస్ కాకుండా కొంతమంది హిందూ వాళ్ళు కూడా ఉన్నారు, కానీ వాళ్ళందరికీ కొంచెం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎలా ఉందంటే ఇప్పుడు మనకుంది సిబిఎస్ఈ సిలబస్ అయినా, ఐసిఎస్ఈ సిలబస్ అయినా, వాళ్ళకి వాళ్ళ యూకే గవర్నమెంట్ దగ్గర ఉన్న సిలబస్ ని పాటిస్తూ సపరేట్ గా మన ఇస్కాన్ లో ఏదైతే మనం నేర్పిస్తామో దానికి నేర్పించడానికి ఒక సబ్జెక్ట్ లాగా, ఒక క్లాస్ లాగా వాళ్ళకి వీక్లీ 2 or 3 ఉంటుంది. అండ్ పిల్లలు ఒక్కరొక్కరు చూస్తే వాళ్ళు, నేను ఒక చిన్న బాబుతో మాట్లాడుతుంటే, మేబీ పెద్ద వయసు ఏం లేదు, తను ఏదో నాకు డౌట్స్ అడుగుతూ ఉంటే
అతను ఏదో డౌట్ అడుగుతూ ఉంటే నేను తనకి రిప్లై చేస్తున్నాను. చిన్నబాబు మంచిగా ఏదో చాలా తెలివైన డౌట్ అడిగాడని చెప్తూ ఉంటే తనతో మాట్లాడేసిన తర్వాత నా పక్కన ఏదైతే మాతాజీ కూర్చున్నారు ఆవిడ అన్నారు, మాతాజీ మీకు తెలుసా అబ్బాయి చిన్నప్పుడే ఆల్ 700 శ్లోకాస్ గీతాది విత్ ట్రాన్స్లేషన్ నేర్చుకున్నాడు. ఎలా అంటే ఈరోజు సపోజ్ డేట్ 3rd August, సో 3.8 కదా. సో ఈరోజు భగవద్గీత 3rd chapter 8th శ్లోక బై హార్ట్ చేసేస్తాడు స్కూల్ బస్లో వెళ్ళినప్పుడు. అండ్ వచ్చినప్పుడు ట్రాన్స్లేషన్ ఈరోజు అయిపోయింది, రేపు 3.9 అలా. సో అలా మొత్తం 700 శ్లోకాస్ విత్ ట్రాన్స్లేషన్ తనకు వచ్చు. అప్పుడు నేను తనకి, బాబు నీకు ఎంత వచ్చు అంటే ఓకే మాతాజీ కానీ ఇప్పుడు నేను భాగవతం ట్రై చేస్తున్నాను అని అంటున్నాడు అనమాట. అంటే వాళ్ళ మాటలు వింటేనే అసలు మేమున్న కొన్ని రోజులు 13-14 రోజులు ఎంత ఇన్స్పైరింగ్గా ఫీల్ అయిందనమాట. వాళ్ళ మాటలు అలా ఉన్నాయి. అది నాకు తెలుసు ఆ 700 శ్లోకాస్. కానీ ఇప్పుడు నేను ఎలా ప్రయత్నిస్తున్నానంటే, ఇప్పుడు మీరు నాకు అడిగారు అనుకోండి కృష్ణుడు డెమిగాడ్స్ గురించి ఎక్కడ చెప్పారు, నేను టక్కమని చెప్పగలాలి కదా మాతాజీ, ఇక్కడ అక్కడ ఇక్కడ అక్కడ అని అన్నీ మీకు చెప్పేయగలాలి. అది నా ప్రయత్నం మాతాజీ, నేను ప్రయత్నిస్తున్నానని. చిన్న చిన్న పిల్లలు, ఒక అబ్బాయి అయితే మేబీ ఒక 7-8 సంవత్సరాలు ఉంటాడనమాట. నేను వెళ్ళినప్పటికీ చాలా ల్యాప్టాప్లో బిజీగా ఏదో ఒకటి చేస్తున్నాడు. నేను అంటున్నాను వాళ్ళ మదర్తో, ఏం చేస్తున్నా అంటే, లేదు మాతాజీ మహాజన పైన క్లాస్ ఇస్తాడు రేపు, అందుకోసం ప్రిపేర్ అవుతున్నాడు. అంటే అక్కడ వెళ్ళి చూస్తే పిల్లలందరూ ఒక లెవెల్లో ఉన్నారు. మరి చిన్న చిన్న పిల్లలు కూడా మహాజన్ మీద క్లాస్ ఇవ్వడానికి వాళ్ళు ప్రిపరేషన్లో బిజీగా ఉన్నారనమాట, పీపీటీస్లోనే. అండ్ ఎయిర్పోర్ట్లో నాకు వెల్కమ్ చేయడానికి వచ్చినప్పటికీ ఆ పిల్లలందరూ, మాతాజీ మీ పిల్లలకి మీరంటే చాలా ఇష్టం అంటే నేను అడిగాను, కానీ నేను పిల్లలకు సంబంధించిన ఏం క్లాసులు చెప్పాను కదా, ఎందుకంత పిల్లలు అంటే యంగ్స్టర్స్ ఇష్టం కదా, నేనైతే మామూలుగా ఒక క్లాస్ ఇస్తానంటే లేదు మీరు చెప్పిన స్టోరీస్ అందరూ వాళ్ళు రాసుకొని దానికి మళ్ళీ పీపీటీ తయారు చేసి వాళ్ళ క్లాసులు ఇస్తూ ఉంటారు. సో అది వింటే ఎంత ఆనందం అనిపించింది. అక్కడ ప్రతి ఒక్కరూ ఎంత కృష్ణ కాన్షియస్నెస్ ఎంత సీరియస్గా తీసుకుంటున్నారు. వాళ్ళ కోసం కృష్ణ కాన్షియస్నెస్ ఒక టైం పాస్ కాదు, లేదంటే ఏమీ చేయడానికి లేదు కదా, ఒక ఆదివారం పాట అనేది కాదు, అది వాళ్ళ లైఫ్ అన్నమాట. అండ్ జాబ్ అనేది సైడ్ బిజినెస్ అనమాట. అంటే చెయ్యాలి కదా, తప్పదు, లేదంటే మనం ఎలా తిందామని అదొకటి సైడ్లో పెట్టారు. కానీ మెయిన్ ఫోకస్ కృష్ణ కాన్షియస్. అని మాతాజీస్ కూడా ఎంత సూపర్గా టాలెంటెడ్ ఉన్నారంటే, అంటే ఎవరు ఒకరు మాట్లాడుతూ ఉంటే మాతాజీ వీడు వంట చాలా బాగొచ్చు ఇది అది అని చెప్తే నేను అనుకున్నాను ఆహా వంటలో ఎక్స్పర్ట్ అని. తర్వాత తెలిస్తే సైంటిస్ట్ కూడా అనమాట, జాబ్ కూడా చేస్తున్నారనమాట. సో ఇక్కడ ఎక్స్పర్ట్ అక్కడ కూడా ఎక్స్పర్ట్ అనమాట. అంటే ఒక్కొక్కరు టాలెంట్స్ వింటే ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ డివోటీస్ అనమాట. కానీ అందరు కలిసి ఒకే గోల్, ప్రభుపాది మూమెంట్ని. అంటే ఇంకొక మాతాజీ నా దగ్గరకు వచ్చారు బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి. 3 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలు మేబీ ఒక 7 years, ఒక 10 years, ఇంకో చిన్న బాబుని ఇలా దీంట్లో తీసుకొని వచ్చారు బ్లెస్సింగ్స్కి. అప్పుడు నాకు అంటున్నారు, మాతాజీ 3 పిల్లలు ఉన్నారు, నేను ఇంకా భక్తిలో ముందుకు వెళ్ళాలి, నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి అంటే నేను మామూలుగానే మాట్లాడుతున్నాను. ఆవిడ పక్కన ఉన్న మాతాజీ అంటున్నారు, మాతాజీ ఆవిడ భక్తి శాస్త్రి చేస్తున్నారు, పిల్లలకి క్లాసెస్ చెప్తున్నారు, టెంపుల్లో సేవ చేస్తున్నారు, మంగళహారతికి వెళ్తున్నారు, పిల్లల్ని చూస్తున్నారు, జాబ్ చేస్తున్నారు. అప్పుడు నేను అన్నాను, అమ్మాయి ఇంకా నేనేం చెయ్యలేకపోతున్నాను ప్రభుపాద కోసం, నాకు బ్లెస్సింగ్ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇంకా ఏం చెప్తాము. అప్పటికి నేను అన్నాను, పర్వాలేదు మీకు ఇప్పుడు 3 పిల్లలు కదా, కొంచెం వీళ్ళు పెద్ద అయిన తర్వాత చెయ్యండి అంటే ఒక చాలా బాగా మాట అన్నారు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది మాతాజీ, ఇంకా అక్కర్లేదు, ఇప్పటికే ఆలస్యమైంది, అసలు చిన్నప్పుడే భక్తి దొరికితే ఎంత బాగుండేది, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇంకా మీరు వాళ్ళు అలా చెప్పొద్దు, పిల్లలు పెరిగినప్పుడు చేయండి భక్తి, నాకు ఇప్పుడే చెయ్యాలను, నాకు అదే కావాలి అన్నారు. నాకు మీరు ఇదే దీవించండి, నాకు ఇంకేం అక్కర్లేదు, నేను ఇప్పుడే ఈ జన్మంలోనే, ఇంకా నేను ఒక్కసారి అంతా దొరికిన తర్వాత కూడా నేను ఒకవేళ ప్రభుపాదకి ఏమి సేవ చేయలేకపోతే నేను ద్రోహం చేసినట్లు అవుతాను కదా మాతాజీ, అన్నీ నేర్చుకొని అన్నీ తెలుసుకున్న తర్వాత కూడా నాకు మీరు అలా చెప్పొద్దు, మీరు నాకు బ్లెస్సింగ్ ఇవ్వండి, నేను ఇంకా సేవ చేయాలన్నమాట. అసలు ఒక్కొక్కరు చూస్తే ఎంత ఆనందంగా, ప్లస్ ఎవరికి కంప్లైంట్ అని కూడా లేదు. అంటే మేము ఇలా సిచ్యువేషన్ ఉన్నాం, ఎందుకంటే అక్కడ క్లైమేట్ అసలు బాగుండదు, మనకి ఇక్కడ దాని విలువ తెలియట్లేదు. కానీ ఇక్కడ ఎంత ఆనందంగా ఉన్నాము, మనకి సమ్మర్ అనేది ఉంది, వింటర్ అనేది ఉంది, రెయినీ అనేది ఉంది. అక్కడ అలా కాదు, ఒక రోజులోనే సమ్మరు, వింటరు, రెయినీ అన్నీ ఉంటాయి. సో మనం ఎలా బ్రతకాలంటే, అక్కడ మనం బ్రతకాలంటే ఒక కోట్ వేసుకోవాలి, ఒక రెయిన్ కోట్ పట్టుకోవాలి, ఒక అంబ్రెలా పట్టుకోవాలి, అన్ని పట్టుకొని ఉండాలి, ఎందుకంటే వర్షం రావచ్చు, లేదు సడన్గా వేడైపోతుంది అనమాట. అప్పుడు అన్ని బట్టలు తీసేసి మనకి ఇంకా చెమట్లు వచ్చేవి, ఏదైనా అవ్వచ్చు.
కానీ వాళ్ళు ఎంత ఉత్సాహంగానే ఓకే ఇది క్లైమేట్ కదా అడ్జస్ట్ అయిపోవడం. అండ్ ఒక్కొక్కసారి ఇప్పుడు సమ్మర్ ఉంది, మేము వెళ్ళినప్పుడు రాత్రి 9 గంటల వరకు సూర్యాస్తం అవ్వదు, సో చీకటి రాదు, అసలు హ్యాపీగా ఉంటుంది. కానీ వింటర్ టైంలో సాయంత్రం 3:30-4 గంటలకే చీకటి అయిపోతుంది. సో ఆ అంధకారంలోనే ఉండాలి, ఎప్పుడు చూసినా చాలా కోల్డ్గా ఉండడము, రూమ్ లోపలే హీటర్ వేసుకొని ఉండాలి. చాలామంది అక్కడ యూకేలో ఉన్న లోకల్ పీపుల్ అయితే డిప్రెషన్లో వెళ్ళిపోతున్నారు. అంటే ఆ క్లైమేట్ బాగాలేనప్పుడు వాళ్ళు చాలామంది సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తున్నారు కౌన్సిలింగ్ కోసం. కానీ మన డివోటీస్కి శ్రీల ప్రభుపాద, ఇస్కాన్, మన ఈ భగవద్ ధర్మ ఒక ఆశ్రయ తీసుకొని వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటున్నారు. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఇంకా ప్రీచింగ్ చేస్తున్నారు, ఇంకా గెట్ టుగెదర్స్ చేస్తున్నారు. కానీ అక్కడ ఉన్న లోకల్ పీపుల్ అయితే చాలా అన్హ్యాపీగా అలా ఉన్నారనమాట. అండ్ మన ప్రీచింగ్ అనేసరికి ప్రతి చిన్న టౌన్కైనా పెద్ద టౌన్లో ప్రతి ప్లేస్లో ఇస్కాన్ చిన్న చిన్న గెట్ టుగెదర్స్ అనమాట, భక్తి వృక్షాస్ లాగా ఉన్నాయన్నమాట. సో ఎవ్రీ సాటర్డే, సండే లేదంటే ఫ్రైడే ఈవినింగ్స్ వాళ్ళు గెట్ టుగెదర్ అయ్యి ప్రీచింగ్ చేయడము, కొత్త వాళ్ళని కూడా కృష్ణ కాన్షియస్నెస్లో తీసుకురావడము, చాలా చాలా వండర్ఫుల్గా వాళ్ళు అక్కడ ప్రీచింగ్ చేస్తున్నారనమాట. సో మొత్తం మీద తిరిగి అర్థమవుతుంది ఏంటంటే మన ఇండియాలో ఏమీ చేయట్లేదు, అదే అర్థమవుతుంది అనమాట. అంతలాగా వాళ్ళు బయట బాగా ప్రీచింగ్ చేసుకుంటున్నారు. జీవితం ఒక ఉద్దేశమే వాళ్ళ జీవితంలో సాధన చేయడము, వేరే వాళ్ళకి కృష్ణ చైతన్యంలో తీసుకురావడం అనమాట. సో మేమైతే అంటే చాలా మంది ఇంట్లో ఉన్నామనుకోండి, మొత్తం మీద అంటే అందరు మెయిన్లీ తెలుగు డివోటీసే, ఆల్మోస్ట్ ఆల్ చాలా మంది తెలుగు డివోటీస్ అనమాట. సో ఇటు ఇలా ప్రభుపాద క్లాస్ ప్లే చేస్తూ ఉంటారు, ఇటు భగవంతుడు భోగం చేస్తూ ఉంటారు, ఇటు ఆన్లైన్ మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ కదా. కాకపోతే ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ అని ల్యాప్టాప్ మీద కుక్కర్ తాలూకా సీటీ పెట్టుకొని అది పెట్టుకొని ఇది పెట్టుకొని ఆ కీ ప్రెస్ చేస్తూ ఉంటారనమాట. కీ ప్రెస్ చేస్తూ ఉంటే వాళ్ళ బాస్కి తెలుస్తుంది వాళ్ళు ఆన్లైన్ ఉండారనమాట. కానీ వాళ్ళు కృష్ణ సంబంధించిన పని చేస్తూ ఉంటారు. కాకపోతే ఆ కుక్కర్ సీటీ అయినా బేల్ అయినా ఏదో ఒకటి ఇలా పెట్టుకుంటారు దానిపైన. సో అప్పుడు నేను అది చూసి నవ్వుతూ ఉంటే వాళ్ళు అన్నారు, మాతాజీ ఇది మా సీక్రెట్, మీరు అందరికీ చెప్పొద్దు, మేము ఇలా చేస్తున్నామని. నేను చెప్పాను, ఫోటో తీసి పెడతాను నెట్లోని, మీ బాస్ అందరికీ ఎలా చేస్తున్నారు. కాకపోతే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది డివోటీస్కి ఎంత బూనుగా ఉంది. వాళ్ళు అంటే అలా అయినా వాళ్ళు తర్వాత పని కంప్లీట్ చేసుకుంటారు, కానీ ఎప్పుడైనా వైష్ణవాలు సేవ చేసే అవకాశం వచ్చినప్పటికీ ముందు దాన్ని బాగా యూజ్ చేసుకుని తర్వాత అన్ని చేసుకుంటారనమాట. సో చాలా ఎనీవే ఈ టాపిక్ ఎందుకు వచ్చిన స్కాట్లాండ్లో సో 5,000 ఇప్పుడు మనం హనుమాన్ జుట్టు గురించి మాట్లాడుతున్నాం కదా, 5,000 ఇంత శాలిగ్రామ్ శిలాస్ అనమాట. అండ్ ఎంత చక్కగానే అక్కడ ఈవెన్ డీటీ పూజ కూడా ఎంత గ్రాండ్గా చేసుకుంటున్నారు. డీటీస్ డెకరేషన్ అయినా, మంగళహారతి స్వీట్స్ అయినా, అంటే ఫర్ ఎవ్రీ సేవ ఈజ్ సో ఇంపార్టెంట్. అంటే ఒక జాడు చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ సర్వీస్, దాన్ని చాలా కేర్ఫుల్గా చేసుకుంటారు. ఈవెన్ మంగళారతి స్వీట్ కూడా ఊరికే అలా సందేశ్ చేసి ఇవ్వడం కాదు, ఆ సందేశ్ మీద డిజైన్స్, దాని మీద కలర్స్, అంటే ఒక్కొక్కరు ఎవరికైతే ఏ డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ ప్రాణాన్నే దాటిపోస్తున్నారు దాంట్లోనే. ఎంత పర్ఫెక్ట్గా చేయాలి, మేము ఇంకా పర్ఫెక్ట్గా చేయాలన్నమాట. అండ్ అక్కడ ఉన్న సన్యాసులు కూడా అంటే ఎంత వినయము, అసలు క్లాస్ ఇస్తూ ఉంటే వాళ్ళు కూడా కింద క్లాస్లో కూర్చొని ఒక బుక్ పెన్ పట్టుకొని నోట్స్ రాసుకుంటున్నారు. అంత అవసరం వాళ్ళకి లేదు, వాళ్ళు సన్యాసిస్, కానీ కూడా అంత వినయము, కృష్ణ కథ వినడానికి అంత ఆతురత అనమాట. సో రథయాత్రలో వాళ్ళ లోకల్ టెంపుల్ భక్తి వేదాంత మేనర్లో ఉన్న సన్యాసితో నేను మాట్లాడుతూ ఉంటే చెప్తున్నారు, మాతాజీ మీరు నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. మహారాజ్ మీరు ఇలా చెప్పకూడదు, మీరు మహారాజ్ కదా, నన్ను అలా మీరు ఎలా చెప్పగలుగుతారు, మీరు ఒక సన్యాసి అంటే ఏ అమ్మ దగ్గర సన్యాసి కూడా బ్లెస్సింగ్ తీసుకోవచ్చు పర్వాలేదని ఎంత మాట అన్నారు. అసలు ఆయన వినయానికి నేను ఇలా అయిపోయాను, మీరు నాకు అమ్మనే కదా, మీరు నాకు ఇవ్వాలి బ్లెస్సింగ్స్ అంటే నేను ఇలా ఉండిపోయాను అనమాట. నేను ఎప్పుడూ మీ క్లాసులు వింటూ ఉంటాను, చాలా వరకు అక్కడ నుంచి నోట్ డౌన్ చేసి మాట్లాడుతూ ఉంటాను అని మాట్లాడారు అనమాట. ఎంత ఇది అనిపించింది అనమాట. అక్కడ ఉన్న భక్తులందరూ ఒక వినయం, అసలు ఎంత మధురంగా మాటలు, వాళ్ళు ప్రవర్తన, అంటే ఇంత మాత్రం కూడా ఎవరికైనా అహంకారం అనేది లేదు. ఏదైనా కృష్ణుడిది, ఏదైనా భక్తులది, ఏం చెప్పినా కూడా ఎలా మిమ్మల్ని సేవని అందించాలని ఆ ఒక్క దృక్పథంతోనే వాళ్ళు ఉన్నారన్నమాట. మీరు ఒక్కసారి ఒక మాట అనండి, మాతాజీ ఏం కావాలి, ఏం చేయాలి, అంతే. ఆ మాట ఎండ్ అయ్యే వరకు ఆ వస్తువు ముందుకు వచ్చి పెట్టేస్తున్నారు, అంతే. ఇంకా జస్ట్ అది కంప్లీట్ అవ్వాలి, సెంటెన్స్ కంప్లీట్ అవ్వాలి. సో బ్యూటిఫుల్ అనమాట. కాకపోతే మేమే
కొంచెం హెల్త్ బాగాలేక టికెట్స్ క్యాన్సిల్ చేసేసి మళ్ళీ యాత్ర ప్రీపోన్ చేసేసి బ్యాక్ వచ్చేసాము. ఇంకా వెళ్ళలేకపోయాము, ఎందుకంటే రథయాత్ర రోజు బాగా తడిసిపోయాం మేము ఆ వర్షంలోనే. అండ్ అక్కడ ఏంటంటే అంబ్రెలా పెట్టినా కూడా ఆ గాలితోనే అసలు అది ఇలా స్థిరంగా ఉంచలేకపోతున్నాం. అదంతా మా మీద పడి మళ్ళీ అదంతా డే అంతా తిరిగాము. మళ్ళీ రాత్రి 10-10:30కి ఏ డివోటీ ఇంటికైతే మేము వెళ్ళాము, అక్కడ అనుకున్నాము వెళ్ళిన వెంటనే బట్టలు మారేద్దాం, కానీ ఆ డోర్ ఓపెన్ చేసినప్పటికీ అక్కడ ఫుల్ డివోటీస్ ఉన్నారన్నమాట, రూమ్ నిండి. వాళ్ళు 4 o'clock ఈవినింగ్ నుంచి కీర్తన చేసుకుంటున్నారు. అప్పుడు వాళ్ళ ఒక ఉత్సాహం చూసి మళ్ళీ వెళ్ళి బట్టలు మార్చాలి అనిపించలేదు, ఇంకా వాళ్ళతో అలా మాట్లాడుతూ ఉండిపోయాము. అక్కడికి ఇంకా మా ఇద్దరికి కొంచెం థ్రోట్ అనేది ఆ వర్షంతో తడి ఉన్న బట్టలతోనే, అప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే ఇద్దరికి కొంచెం ఫీవర్ అలాంటివి అన్నీ స్టార్ట్ అయ్యాయి అనమాట. సో చాలా వండర్ఫుల్ యాత్ర, వండర్ఫుల్ డివోటీస్. మొన్ననే గురు మహారాజ్ వెళ్ళారు జూన్లోనే, చాలా మందికి అప్పుడే దీక్షలు కూడా అయ్యాయి అనమాట. సో చాలా ఉత్సాహం అండ్ ఎంత ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్, పెద్దవాళ్ళు కాదు పిల్లలే అడగడము. ఎన్ని అంటే నేను ఒక్కసారి మీకు ఒక కథ చెప్పాను, గుర్తుందో లేదో. శంకరాచార్య ఒక శిష్యుడు భారతి అండ్ వాళ్ళ హస్బెండ్ ఎవరు అడిగారు, ఆవిడ ఇల్లు ఎక్కడ అంటే, ఎవరి ఇల్లు అయితే ఆ ప్యారెట్స్కి ఏమంటారు తెలుగులో, చిలుక. ఎవరింట్లో అయితే ఆ రామచిలుక కూడా వేదాలు మాట్లాడతారా, అదే వాళ్ళ ఇల్లు, అలా వెతుకోవచ్చు మీరని. అలా నాకు అనిపించింది యూకేలో. అక్కడ డివోటీస్ ఇంట్లోని పిల్లలు కూడా వేదాలు మాట్లాడుతున్నారన్నమాట. మనకు తెలిసిపోతుంది వీళ్ళు మన డివోటీ హౌస్ అనమాట. ఆ చిన్న పిల్లలు 6 years 7 years అడిగిన క్వశ్చన్స్ అలా ఉంటాయన్నమాట. అంటే వాళ్ళు ఎంత విని ఉంటారు, ఎంత చదివి ఉంటారు ఆ పిల్లలు. అలాంటి క్వశ్చన్స్ వాళ్ళకి ఇప్పుడు వస్తున్నాయి అంటే ఎంత బాగా. మేము ఎలా కృష్ణుని మేము ఇంకా మంచి డివోటీ అవ్వాలంటే ఏం చెయ్యాలి, మేము భక్తిలో ఎలా ముందుకు వెళ్ళాలి, వాళ్ళు అడిగిన మాటలు ఏంటో 50-60 years old పీపుల్ అడిగిన మాటలు వాళ్ళు అడుగుతున్నారనమాట. సో చాలా మాతాజీస్ అయినా ప్రభుజీస్ అయినా పిల్లలైనా బుక్ డిస్ట్రిబ్యూషన్కి ఎలా ఎంత బాగా చేసుకుంటున్నారు. అంటే వాళ్ళకి వీక్లీ ఆఫ్ అంటే మనం ఎందుకు వీక్లీ ఆఫ్కి వెయిట్ చేస్తామంటే, ఓకే ఇంట్లో కొంచెం పడుకోవచ్చు కదా, మనకి ఎవ్రీడే రన్నింగ్ అంటే వాళ్ళు వీక్లీ ఆఫ్ ఎందుకు వెయిట్ చేస్తారంటే, ఆ వీక్లీ ఆఫ్కి బుక్ డిస్ట్రిబ్యూషన్, హస్బెండ్ అండ్ వైఫ్ వెళ్ళిపోతున్నారు అంతే. ఆ వీక్లీ ఆఫ్ అంటే వాళ్ళు ఒక ప్లేస్ నిశ్చయించారు, అక్కడికి హస్బెండ్ వైఫ్ వెళ్ళిపోతున్నారు. డే అంతా అక్కడ టేబుల్ పెట్టుకొని బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసుకోవడము, స్వీట్స్ అందరికీ పంచడము, మళ్ళీ ఆ స్కోర్ టెంపుల్కి ఇవ్వడం అనమాట. సో చాలా 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 ఉత్సాహంగా అందరు సేవ చేస్తున్నారు. ప్రతి ఒక్క సేవ చాలా బాగా చేస్తున్నారు. ప్లస్ అక్కడ ఒక వైష్ణవి ఆశ్రమం కూడా ఉంది. అంటే ఎవరైతే కొంచెం విడోస్ ఉన్నారు లేడీస్, లేదంటే ఎవరు లేరు వాళ్ళకి చూడడానికి, డివోర్స్ అయిపోయారని అలా ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా షెల్టర్ ఇస్తూ కృష్ణ సేవలో వాళ్ళని. అండ్ శ్రీల ప్రభుపాదుల వారు అక్కడ ఎన్నోసారి లండన్ వెళ్ళారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన పరంపదించిన ముందు కూడా ఆయన లండన్ వెళ్ళారు. సో ఆయన ఒక గది ఉంది అక్కడ, చాలా అందంగా ఉంది. ఆయన బాత్రూము, ఆయన ప్రతి వస్తువు అక్కడ ఉందన్నమాట. శ్రీల ప్రభుపాదుల ఒక గది చాలా అందంగా ఉందన్నమాట. ఎక్కడైతే ప్రభుపాద్ అక్కడ హెలికాప్టర్లో, నేను చాలాసారి ఈ కథలు చెప్పాను, శ్యామ్ సుందర్ ప్రభుపాద్ కోసం హెలికాప్టర్ హైర్ చేశారు. ఎయిర్పోర్ట్ నుంచి గాడిలో వస్తే ట్రాఫిక్ ఎక్కువ అని హెలికాప్టర్లో ప్రభుపాద్ వచ్చారు. ఎక్కడ హెలికాప్టర్ ల్యాండ్ చేశారు, ఆ పెద్ద గార్డెను చాలా అందంగా ఉంది. ఆ భక్తి వేదాంత మేనర్ ఎవరైతే ఆ జార్జ్ హ్యారిసన్, తన ఇల్లు ఇస్కాన్కి డొనేట్ చేశారు. సో ఆ టెంపుల్లే కొన్ని ఏకర్లోనే, నేను అనుకోవడం మేబీ ఒక 80 acres అలా ఉందన్నమాట. కంప్లీట్గా గార్డెన్ అండ్ అక్కడ జపా వాక్ కోసం ఎంత మంచి ప్లేస్. అండ్ ఒక లేక్ కూడా ఉంది లోపలే. సో మీరు జపం చేసినప్పుడు మార్నింగ్ అండ్ గీతా వాక్ ఉందన్నమాట. గీత శ్లోకాలు ఉన్నాయి, మీరు జపం చేసినప్పుడు వాక్ చేసుకొని చదువుకోవచ్చు. అండ్ ఆవులు ఉన్నాయి అన్నమాట. అక్కడ డివోటీస్ అందరూ అక్కడ మెయిన్లీ బయట షాప్ నుంచి పాలు కొనట్లేదు, లేదంటే టెంపుల్ నుంచి, లేదంటే అహింసా మిల్క్ అని ఒక ఫామ్ ఉంది. లేదంటే వాళ్ళు ఏంటంటే బయట ఉన్న పాలు ఏంటంటే ఆవుల్ని బాగా ఇబ్బంది పెట్టి తీసుకొచ్చిన పాలు, అది తాగితే మనకి పాపం అండ్ అట్ ద సేమ్ టైం అది మంచి మెంటాలిటీ కూడా మనకి రాదు. ఎందుకంటే ఆవులు నానా రకంగానే వాళ్ళు బాధ పెట్టి ఉంటారు. అందుకోసం డివోటీస్ ఏంటంటే మన టెంపుల్ నుంచి, లేదంటే అహింసా ఫామ్ అని ఉంది, మేము వెళ్ళాం అక్కడ. అక్కడ చూస్తే ఆవులు ఎంత ప్రేమగా వాళ్ళు ఉంచుతున్నారంటే
ఎవరైనా ఆవుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పేరు పిలిచి వాళ్ళని కవగలిస్తే వాళ్ళు ఏం అనరు. అండ్ ప్లస్ ఈవెన్ వాళ్ళు పాలు తీసే విధానం కూడా ఆవుల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా ఆవుల కోసం కూడా ప్రత్యేకంగా వ్యాస్లీన్ అయినా డిఫరెంట్ ఆయిల్స్ అయినా టిష్యూ పేపర్స్ వాడుతూ ఎంత నీట్గా, నేను వెళ్ళినప్పుడు నాకు చెప్పారు మీరు తీయొచ్చు కదా, నేను చేయలేనని, ఏం అవ్వదు అసలు ఏం చేయరు, ఎంత బాగుంటారు అని. అప్పుడు చూస్తే ఎంత హ్యాపీగా వాళ్ళు అలా, అంటే దే ఆర్ గెటింగ్ సో మచ్ లవ్ దట్ వాళ్ళంత అగ్రెసివ్గా కూడా లేదనమాట, ఎంత ప్రేమతో ఉంటారనమాట. సో అక్కడ ఈవెన్ ఆ ఆవుల్ని కూడా చాలా బాగా చూడడము. అండ్ ప్లస్ ప్రతి ప్రోడక్ట్ ప్యూర్ ప్రోడక్ట్ మన టెంపుల్లో అమ్మడం, హనీ అయినా ఈవెన్ పాలైనా బటర్ అయినా ఘీ అయినా ప్రతిదీ మన టెంపుల్లో వాళ్ళు అమ్ముతున్నారనమాట. అండ్ ఫార్మింగ్ మన టెంపుల్లోనే, టెంపుల్ పక్కనే పెద్ద ఫామ్ అనమాట. సో ఆ ఫామ్లో వాళ్ళు అన్ని రకాలమైన వెజిటేబుల్స్ గ్రో చేయడము. అండ్ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ అనమాట. ఈవెన్ ఫ్లవర్స్ బాగా దాంట్లో బాగా ఆలోచన వెళ్ళిందనమాట. అంటే హౌ టు బ్యాలెన్స్ ద నేచర్ అనమాట. ఇక్కడ హనీ బీస్ రావాలంటే ఎలాంటి ఫ్లవర్స్ ప్లాంట్ చేస్తే హనీ బీస్ వస్తారు, హనీ బీస్ వస్తేనే కదా మనకి హనీ వస్తుంది. సో అలా ప్రతిదీ ప్లాన్ చేసుకున్నారనమాట మొత్తం ఫామ్లో. అండ్ డివోటీస్ అందరి కోసం కూడా వాళ్ళు ఆదివారం వస్తారా, అక్కడే వెజిటేబుల్స్ కొనేసి వెళ్ళిపోతారు. 12 poundsకి ఒక పెద్ద క్రేట్ ఇస్తారు, దాంట్లో ఆల్ మిక్స్ ఉంటాయి. రాడిష్, కాలీఫ్లవర్, క్యాబేజ్ ఏదైతే ఉంది అది డివోటీసే తీసుకొని వెళ్ళిపోతారనమాట. సో ఫామ్ అండ్ గోశాల అండ్ టెంపుల్ అండ్ బ్రహ్మచారి ఆశ్రమం, బ్రహ్మచారిణి ఆశ్రమ్, లేక్, పాండ్, జపా వాక్, గార్డెన్, ఫెస్టివల్స్, పెద్ద కమ్యూనిటీ హాల్ రెగ్యులర్గా ఫంక్షన్స్ చేయడానికి, అండ్ బ్యూటిఫుల్ డీటీస్, ఈవెన్ పుజారీస్కి ఉన్న అరేంజ్మెంట్స్ అంతా చాలా బాగుంది. అండ్ సిటీలో కూడా మళ్ళీ ఇంకొక సెంటర్ ఉంది, జస్ట్ సెంటర్ ఆఫ్ లండన్. అంటే ఎక్కడైతే ఆల్ కాలేజెస్ ఉన్నాయి పెద్ద పెద్ద, ఇప్పుడు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ లండన్ బిజినెస్ స్కూల్ అయినా థేమ్స్ రివర్ దగ్గర, అక్కడే సిటీ సెంటర్లో ఒక సెంటర్ ఉంది. కింద గోవిందాస్ రెస్టారెంట్ అండ్ పైన చిన్న టెంపుల్ అండ్ బోటిక్ అనమాట. ఆ గోవిందాస్కి లోకల్ పీపుల్ ఎంత మ్యాడ్ అయిపోతున్నారంటే, రథయాత్ర రోజు మేము అనుకున్నాము కొంచెం ఏదో ప్యాక్ చేసేసుకుందాము అని అక్కడికి వెళ్తే ఆ లైన్ కొన్ని కిలోమీటర్ వరకు ఉంది, లైన్లో ఉన్నారు అందరు ఆ గోవిందాస్లో లోపలికి వెళ్ళడానికి. ఎంత ఆనందం అనిపించింది అంటే, వాళ్ళకి మన ప్రసాదం తినాలని ఇంత ఉత్సాహం ఉందన్నమాట. అప్పుడు ఒక డివోటీ అన్నారనమాట, మాతాజీ రండి మీకేం అవసరం లేదు మేము తీసుకెళ్తారంటే, లేదు లేదు ఇది చూసే నాకు చాలా ఆనందం అనిపించింది. సో అంటున్నారు అంత ఫేమస్ ఉంది మాతాజీ మన టెంపుల్ ప్రసాదం అంటే, ఇక్కడ లోకల్ పీపుల్ కూడా మ్యాడ్ అయిపోతున్నారనమాట. సో వండర్ఫుల్ ప్రీచింగ్ చేస్తాను, ఎస్పెషలీ యంగ్స్టర్స్. ఇప్పుడు మనకి ఎలా అయితే ఈ జాగృతి ఎలా మన ఇండియాలో చేస్తూ ఉంటారు ప్రేరణ, అలా వాళ్ళకి పాండవ సేన ఉంది. ఆ పాండవ సేన డివోటీస్ చూస్తే ఫుల్ ఫైర్డ్ అప్ డివోటీస్ అనమాట. అందరు యంగ్ బాయ్సే, కానీ ఎంత ప్రీచింగ్ స్పిరిట్ అనమాట. చాలా మందిని వాళ్ళు అక్కడ ఉన్న కాలేజెస్, లైక్ మనకి ఇప్పుడు ఎలా బేస్ అలా కొన్ని టెంపుల్స్లో ఉంటున్నాయి, అలానే అక్కడ ఉన్న కాలేజెస్లో నుంచి అందరు పిల్లలకి అట్రాక్ట్ చేసి కృష్ణ కాన్షియస్నెస్తో వాళ్ళ కోసం ప్రత్యేకమైన ప్రోగ్రామ్స్ చేసి ఎంత చక్కగా. ఇప్పుడు పాండవ సేన నేను వెళ్ళినప్పటికీ వాళ్ళు రిట్రీట్కి వెళ్ళారు, వాళ్ళందరూ ఫ్రాన్స్కి వెళ్ళారు, వాళ్ళు ఒక రిట్రీట్ చేసుకున్నారు, ఆల్ పాండవ సేన డివోటీస్ అనమాట. సో వండర్ఫుల్ ప్రీచింగ్ అవుతుందన్నమాట అక్కడ. సో అది చూస్తే మనకు ఒక హ్యాపీనెస్ అనిపిస్తుంది. అసలు మనం పుస్తకాల్లో వింటున్నాము, చదువుతున్నాము, శ్రీల ప్రభుపాదుల వారు ఆల్ ఓవర్ వరల్డ్ ఎంత బాగా ప్రీచింగ్ చేశారు. హీ బిల్ట్ ఏ హౌస్ వేర్ ద హోల్ వరల్డ్ కెన్ లివ్. బట్ యాక్చువల్లీ వెళ్ళి చూస్తే యూ కెన్ రియలీ సీ దట్ హౌస్ విచ్ ప్రభుపాద్ హ్యాస్ బిల్ట్. ఆ డివోటీస్ అఫెక్షన్ అయినా, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ అయినా, ఇట్ వాజ్ లైక్ ఏ హోమ్ అవే ఫ్రమ్ హోమ్. అంటే మనకి ఒకరోజు కూడా ఇండియాలో లేము అని అనిపించట్లేదు అనమాట, అంత అఫెక్షన్ అనమాట, డివోటీస్ ఇచ్చిన అఫెక్షన్ అనమాట. ఎనీవే, సో కమింగ్ బ్యాక్ టు మన హనుమాన్ చాలీసా. సో ఇక్కడి వరకు మనం అయ్యామన్నమాట. హౌ హనుమాన్ తాలూకా ఆ వెంట్రుకలు కూడా ఎంత పవర్ఫుల్గా ఉన్నాయన్నమాట. ఈరోజు దానికి వెళ్ళిపోదాం అనమాట. హాత్ బజ్జోర్ ధ్వజా బిరాజే కాంధే మూజ జనేవు సాజే. సో హాత్ వజ్ర और ధ్వజా విరాజే. సో హనుమాన్ తాలూకా చేతుల్లోని కొన్ని చిహ్నాలు ఉన్నాయన్నమాట. సో ఒక చిహ్నం ఏమంటే విక్టరీ ఫ్లాగ్ అనమాట. సో దీన్ని ధ్వజ అంటారు కదా, ఒక ధ్వజ అనే చిహ్నం ఉంది. ఇంకొకటి ఏంటంటే వజ్ర, ఇంద్ర తాలూకా ఆయుధం ఉంది కదా వజ్ర, ఆ వజ్ర తాలూకా సింబల్ హనుమాన్ ఒక హ్యాండ్లో ఉంది అని అంటున్నారు. ఇంకొక ఆచార్య దగ్గర ఒక కథ విన్నాము. ఆయన ఏమన్నారంటే, ఒకసారి ఏమైందంటే, ఇప్పుడు ఈ కేసరి తాలూకా భార్య అంటే హనుమాన్ తల్లిగారు అంజన,
షీ వాజ్ ఏ అప్సరా. యాక్చువల్గా ఆవిడ ఒక అప్సర, కాకపోతే దుర్వాసముని శపించారనే ఆవిడ ఒక కోతిగా. నేను ఇది ఫస్ట్ వర్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు అంత స్టోరీ చెప్పాను. సో ఆవిడ పేరు అనమాట పుంజకస్థలి. సో ఆవిడ చేసిన దుర్వాసముని యాగం చేస్తుంటే అది పొరపాటున ఆవిడ మిస్టేక్ చేసిందని కోతిగా తయారైంది. సో ఎప్పుడైతే ఈ హనుమాన్ని జన్మించింది అంతా అయిపోయింది, ఇప్పుడు ఆవిడ వెనకెళ్ళిపోయింది. ఇంకా నా పని అయిపోయింది, నాకు ఏదైతే శపించారో శ్రాపం పూర్తి అయిందనే వెనకెళ్ళిపోయింది. సో హనుమాన్ ఒకరోజు ఇంటికి వచ్చి చూస్తే అమ్మగారు లేరు. సో అమ్మ ఎక్కడ అంటే ఇంకా ఆవిడ వెనక వెళ్ళిపోయిందంటే, లేదు నాకు అమ్మ కావాలి అని హనుమాన్ చిన్న బాబు అని తను ఏం చేశారు, స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అక్కడ ఊర్వశితో మాట్లాడితే మా అమ్మ ఎక్కడ అంటే షీ కెనాట్ కమ్ బ్యాక్, ఇంకా ఆవిడ వెనక రాలేదు, ఇంకా నువ్వు వెళ్ళిపోవడం అంటే లేదు నాకు మా అమ్మ కావాలి అంటే, సరే కావాలంటే దుర్వాసముని దగ్గరికి వెళ్ళు, తనే శపించారని ఆవిడ కిందకు వచ్చిందంటే ఆయన దుర్వాసముని వెతకడానికి వెళ్ళిపోయారు. ఆ లోపల ఇక్కడ ఏం చేశారు, కేసరి మహారాజ్ ఆయన కూడా ఒక మతంగ ఋషిని రిక్వెస్ట్ చేసి ఒక హోమం ఏర్పాటు చేశారు. ఎలాగైనా నా భార్య వెనక రావాలంటే ఇటు యజ్ఞం జరుగుతుంది, ఇక్కడ హనుమాన్ దుర్వాసమునిని వెతుకుంటున్నారు. దుర్వాసమునికి ఏమైందంటే కొంతమంది యక్షసులు అంటే యక్షలోకంలోనే దుర్వాసమునిని వాళ్ళు క్యాప్చర్ చేసేసుకున్నారు. సో ఈ యక్షలోకంలో ఉన్న రాజా తనకి హనుమాన్ మీద చాలా అసూయ, తనకి కుబేరుడి మీద అసూయ, తనకి కుబేర్ తాలూకా పొజిషన్ కావాలి. సో వాళ్ళు కావాలని దుర్వాసముని తీసుకొచ్చేసారు, దేవతల్ని ఇబ్బంది పెడుతున్నారు. సో హనుమాన్ ఏం చేశారు, ఆ యక్షలోకానికి వెళ్ళిపోయి ఆ యక్ష తాలూకా రాజాని ఓడించి దుర్వాసముని అక్కడి నుంచి తెచ్చేసి మళ్ళీ ఆ దేవతల్ని అప్పచెప్పినప్పటికీ వాళ్ళు చాలా హ్యాపీ అయిపోయి, వీఆర్ వెరీ హ్యాపీ విత్, నీకేం కావాలి చెప్పండి, నాకేం అక్కడే దుర్వాస మా అమ్మని వెనక్కి ఇచ్చేయండి అంటే, అప్పుడు ఇంద్ర అంటారు సరే అయితే యాజ్ అన్ ఎక్సెప్షన్. అప్పుడు దుర్వాసముని అంటారు సరే అయితే నేనే కదా శపించాను మీ అమ్మని, ఇప్పుడు మళ్ళీ నేనే పంపిస్తున్నాను, ఫర్ పర్మనెంట్లీ నీతో ఉండిపోవచ్చు, ఇంకా మళ్ళీ వెనక వచ్చే అవసరం లేదని చెప్పేస్తారు. అప్పుడు ఇంద్ర ఏం చేస్తారు, ఆ పుంజక్సల ఆ అప్సరాని హనుమాన్ని నేను దిగపెడతాను అని వాళ్ళిద్దరిని తీసుకొని ఎప్పుడైతే కిందకి దిగుతున్నారు అప్పుడేమవుతుందంటే అక్కడ ఒక రాక్షస విద్యుతాసర తను వచ్చి అటాక్ చేస్తారనమాట. నేను ఒప్పుకోను, నేను వెళ్ళడానికి అలౌ చేయను అనమాట. సో ఎప్పుడైతే ఇలా ఫైటింగ్ అవుతూ ఉంటుంది అప్పుడు ఇంద్ర అంటారు హనుమాన్తోని నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాను. అప్పుడు హనుమాన్ అంటారు లేదు నాకు ఎలా ఫైటింగ్ అవుతుంటే నాకు చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, నేను కొంచెంసేపు చూస్తాను మీరేమో అనుకోవద్దని. ఆ ఫైటింగ్లో చూస్తే ఇంద్రుడు ఓడిపోతున్నాడు అనమాట. ఎప్పుడైతే ఇంద్రుడు ఓడిపోతున్నారో అప్పుడు హనుమాన్ ఏం చేశారు, ఇంద్ర తాలూకా వజ్రాన్ని పట్టుకొని తనే ఆ విద్యాసర్ని చంపేశారనమాట. సో చంపేసిన తర్వాత ఇంద్ర చాలా హ్యాపీ అయిపోయి అయితే సరే నా ఆయుధంని వెనక ఇవ్వు అని అడిగినప్పుడు ఆకాశవాణి అయింది. తను ఎంత బాగా ఇచ్చేశారు కదా ఇంద్ర, ఇప్పుడు నువ్వు తన దగ్గర వెనక తీసుకోదు, తనకి నువ్వు అది గిఫ్ట్గా ఇచ్చేయని. సో అప్పుడు ఇంద్ర తన ఒక వజ్రాన్ని ఆయుధాన్ని హనుమాన్కి గిఫ్ట్గా ఇచ్చేశారనమాట. సో అందు గురించి హనుమాన్కి ఆ పేరు వచ్చిందనమాట. తనకి ఆ వజ్ర హాత్ వజ్ర ఆ వజ్రాన్ని పట్టుకున్నాడు అనమాట హనుమాన్. హాత్ వజ్ర और ధ్వజాభిరాజ ధ్వజ. సో ఎప్పుడైతే పాండవాలు వనవాసంలో ఉన్నారు వాళ్ళు చాలా దుఃఖంగా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు రెస్పెక్ట్ పోయింది, వాళ్ళ ఆనర్ పోయింది, వాళ్ళ రాజ్యం పోయింది, వాళ్ళు అవమానించబడారు, ఒక వనం నుంచి ఇంకో వనం తిరుగుతున్నారు, చాలా దుఃఖంగా ఉన్నారు. ఆ సమయంలో వాళ్ళు మార్కండేయ ఋషితో కలిశారు. సో మార్కండేయ ఋషి వాళ్ళని నచ్చచెప్తున్నారు, మీరే కాదు అసలు శ్రీరాముల వారు కూడా ఎంత ఇబ్బంది పడారు, అందరు ఇబ్బంది పడవలసిందే, ఈ భౌతిక ప్రపంచం అలానే ఉంటుంది, మీకు తెలుసు కదా శ్రీరాముల వారికి ఏమైంది, అప్పుడు రావణాసురు తన భార్యను తీసుకుని వెళ్ళిపోయారు, అప్పుడు ఎంత నానా రకమైన కష్టపడారు, ఆ వానరాలందరినీ తీసుకొని తను ఒక వారిది ఒక బ్రిడ్జ్ సేతు తయారు చేశారు, ఆ సేతుని ఎంత కష్టపడి తయారు చేసి వెళ్ళారు, మొత్తం అంతా కథ చెప్తూ ఉంటే అందరు పాండవాలు అందరు వింటున్నారు. కానీ అర్జున్ మైండ్ డిస్టర్బ్ అయిపోయి ఎందుకు అంత కష్టపడాలి అంటే శ్రీరాముల వారికి ఎంత బాగా వచ్చు కదా ధనుష్ బాను, తనెందుకు అంత కష్టపడి ఆ రాయి తీసుకొని దాంతో ఆ సేతు తయారు చేయడం, అంటే ఆయన ప్లేస్లో నేనుంటే ఒక్క బాణం వేస్తే చాలు, ఆ బాణంతోనే మొత్తం సేతు తయారైపోతుంది కదా అని ఆయన ఆలోచిస్తున్నారు. మరుసటి రోజు ఏంటంటే అక్కడ చిన్న లేక్ ఉందనమాట, ఆ లేక్ దగ్గర నిలబడి తన అలా వాటర్ వైపు చూసి ఆలోచిస్తున్నారు, ఎందుకు ఇలా చేసి ఉంటాడు శ్రీరాముల వారు, ఎందుకు అంత కష్టపడారు. అప్పుడు అక్కడ ఏం చేశారు, హనుమాన్ వచ్చారు. హనుమాన్ తన రూపం నిజ రూపంలో రాలేదు, మామూలుగానే ఒక కోతి రూపంలో వచ్చేసి నువ్వు అలా అనుకుంటున్నావు కదా మనసులో నాకు తెలుసు, కానీ బాణంతోనే అంత పెద్ద సేతు చెయ్యలేము, చేసినా కూడా వానరాలు ఒక బరువుతోనే అది పగిలిపోతుంది అంటే. అప్పుడు అర్జున్ ఆ కోతి వైపు చూసేసి నువ్వేం మాట్లాడుతున్నావు, నేను ఇప్పుడు చేసి చూపిస్తాను, తప్పకుండా నువ్వు చెయ్యొచ్చు, కానీ నా ఒక తోక కూడా దాని మీద నిలబడదు, తోక పట్టిన వెంటనే అది బ్రేక్ అయిపోతుంది అంటే అంత మాట అంటావా, చిన్న కోతి
అసలు నీకు తెలుసా నేను ఎవరు అని? అర్జున్, నా పేరు అర్జున్. ఎంత మాట అనేసావు, ఇక్కడే ఉండలేను, ఇప్పుడే చూపిస్తాను. ఒక్కవేళ నీ తోకతో మాత్రం ఈ సేతు ఒకవేళ బ్రేక్ అయింది అనుకో, నేను ఇక్కడ చితా తయారు చేసి నేను నా దేహాన్ని త్యాగం చేస్తాను అంటే, సరే చేయి, హ్యాపీ అని చెప్పారన్నమాట. అప్పుడు వెంటనే ఏం చేశారు అర్జున్, ఆ ఒక బాణంతో పెద్ద సేతు తయారు చేశారు. తయారు చేసిన వెంటనే హనుమాన్ ఏం చేశారు, తను తోక పెట్టారు. పెట్టిన వెంటనే అది పగిలిపోయింది. అప్పుడు అర్జున్ షాక్ అయిపోతే హనుమాన్ మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇచ్చారు. మేబీ నువ్వు చాలా గర్వంతో ఫటాఫట్గా చేస్తావు, కొంచెం ఆలోచించి మంచిగా చేయి. మళ్ళీ చేశారు. చేసిన తర్వాత ఈసారి కొంచెం దృఢంగా అయింది. మళ్ళీ హనుమాన్ వాక్ చేశారు. వాక్ చేసి మధ్యలో వస్తే మళ్ళీ బ్రేక్ అయిపోయింది అనమాట. ఈసారి ఇంకా అర్జున్ చాలా అవమానం ఫీల్ అయిపోయి, ఇంకా చాలండి నేను ఓడిపోయాను అని చెప్పేసి తన చితా తయారు చేసేసి ఇంకా దూకడానికి తయారవుతున్నారు. అక్కడికి మళ్ళీ కృష్ణుడు వచ్చారు. కృష్ణుడు ఒక బ్రాహ్మణ్ రూపంలో వచ్చారన్నమాట. మన మహాభారత్ మొత్తం చూస్తే అలానే ఉంటుంది. ఎప్పుడు చూసినా అర్జున్ సూసైడ్ చేయడానికి రెడీగా ఉంటారు, కృష్ణ వచ్చి ఇలా కాదు అలా అలాగా అలా ఏదో ఒకటి హెల్ప్ చేస్తూనే ఉంటారు అనమాట. అప్పుడు కృష్ణ బ్రాహ్మణ్ లాగా వచ్చేసి ఆగు అంటే, ఎప్పుడైనా ఇద్దరు ఒకరికొకరు ఛాలెంజ్ చేసినప్పుడు న్యూట్రల్ పర్సన్ ఉండాలి కదా మధ్యలో. మీరిద్దరికిద్దరు అలా ఎలా చేస్తారు? నేను జడ్జిగా ఎవరైనా ఉండాలి. ఇప్పుడు నేను జడ్జ్, ఇప్పుడు పెట్టండి ఒకరికొకరు ఛాలెంజ్ చేసుకోండి అంటే మళ్ళీ ఛాలెంజ్ చేసుకున్నాను అన్నమాట. ఈసారి ఛాలెంజ్ చేసినప్పుడు ఏం చేశారు, మళ్ళీ అర్జున్ కట్టినప్పుడు ఈసారి హనుమాన్ వెళ్ళి ఎంత ఫోర్స్తోని జంప్ చేసినా కూడా ఏమీ బ్రేక్ అవ్వలేదు. అప్పుడు హనుమాన్ అనుకున్నారు అలా ఎలా జరిగింది, ఎందుకంటే తనకి తన శక్తి తెలుసు అనమాట. అప్పుడు ఆ బ్రాహ్మణ్ వైపు చూస్తున్నారు. అర్జున్ కూడా అనుకుంటున్నారు ఇప్పుడే కదా చేశాను, అప్పుడు బ్రేక్ అయిపోయింది, ఇప్పుడు ఎందుకు బ్రేక్ అవ్వలేదు. తను కూడా ఆ బ్రాహ్మణ్ వైపు చూస్తున్నారు. ఇద్దరికి ఒకేసారి అర్థమైంది, శ్రీరాములు వారే అనమాట. అప్పుడు కృష్ణుడు వాళ్ళకి మీ ఒక్కరు మీరు గొడవ పెట్టొద్దు, మనకి ఇంకా చాలా గొడవలు ఉన్నాయి దుర్యోధనతో, మీరు ఇంకా ఆపండి. అయితే నాకు ఒక హెల్ప్ కావాలి హనుమాన్ నీ దగ్గర. అర్జున్ ఎప్పుడైతే ఈ కురుక్షేత్ర యుద్ధంలో అడుగు పెడతాడో అప్పుడు నువ్వు తన ఒక ధ్వజంలో ఉండాలి తన్ని, ఎందుకంటే నేను ఎప్పుడైతే రామావతారంలో నువ్వు ఎప్పుడు నా పైనే ఉన్నావు. ఎప్పుడైతే ఆ అగ్నిదేవత ఒక రథాన్ని ఇస్తారు రావణ్తో యుద్ధం చేసినప్పుడు, అప్పుడు హనుమాన్ కూడా పైనే ఉన్నారు. సో నువ్వు ఎలా అయితే అప్పుడు అలా ఉన్నావు, ఇప్పుడు నువ్వు అర్జున్తోని నువ్వు సాయం చేయాలి, నువ్వు అక్కడే ఉండాలి అని చెప్పారనమాట. సరే తప్పకుండా స్వామి నేను ఉంటానన్నమాట. సో అందుగురించి హాత్ వజ్ర और ధ్వజాభిరాజే, ఆ ధ్వజంలో హనుమాన్ ఉన్నారు. లేదు తన చేతుల్లోని ఆ ధ్వజ ఉంది. లేదు విద్యుత్సుర్ని తన చంపారు కదా, అప్పుడు ఇంద్రుడు తనకి బహుమతిగా ధ్వజాన్ని కూడా ఇచ్చారు, విక్టరీ ఫ్లాగ్, అండ్ ఇది వజ్రాన్ని కూడా ఇచ్చారనమాట. సో అలా హాత్ వజ్ర और ధ్వజా విరాజే, కాంధే మూజ జనేవు సాజే. కాంధే ముంజ అంటే యాక్చువల్గా ఒక గడ్డి పేరు, ముంజా గడ్డి అంటారు. సో ఇప్పుడు ఎలా అయితే మనకి కుషా గ్రాస్ ఉంటుంది, దుర్వా గ్రాస్ ఉంటుంది, అలానే ఈ ముంజాతో తయారు చేసిన బ్రాహ్మిన్ థ్రెడ్ హనుమాన్ వేసుకుంటారు. యాక్చువల్గా ఈ బ్రాహ్మిన్ థ్రెడ్ ఎవరైతే వేసుకుంటారో దానికి 2 రీజన్స్. ఒక్కొక్కసారి స్టూడెంట్స్ వేసుకుంటారు, ఎవరైతే వేదాలు విద్య గ్రహించాలంటే ఫస్ట్ వాళ్ళు ఆ థ్రెడ్ వేసుకోవాలన్నమాట. ఇంకొకరు ఎవరికైతే వేదాలు ఒక సారం బాగా వచ్చేసింది, వేదాలు పఠనం చేసుకున్నారు, వాళ్ళు కూడా వేసుకుంటారు. సో హనుమాన్ ఎందుకు వేసుకుంటారంటే తన ఆల్ వేదాస్తాలు ఒక నాలెడ్జ్ తనకు ఉంది. అదే కాదు, హనుమాన్ వాజ్ ఆల్సో ఏ గురు ఫర్ ప్రహ్లాద్. హనుమాన్ ప్రహ్లాద్ని వేదాలు బోధించారు. నాట్ ఓన్లీ ప్రహ్లాద్, సనత్ కుమార్, ఆ నలుగురు కుమారుల్ని కూడా ఆయన బోధించారు. అండ్ ఆయనకి ఆ బ్రహ్మ విద్య ఒక్కసారి శ్రీరాములు వారు రామరహస్య ఉపనిషత్ లో ఉన్న ఏదైతే ఆ మ్యాటర్ ఉంది, శ్రీరాములు వారు ఆ విద్యని హనుమాన్ ఇస్తే మళ్ళీ హనుమాన్ ఆ విద్యని ప్రహ్లాద్కి ఇవ్వడము, సనత్ కుమారాలకి ఇవ్వడం, అలా ఎంతో మందిని ఆయన ఆ జ్ఞానాన్ని పంచారు. అండ్ అదే కాదు, హనుమాన్ వాజ్ అన్ ఎటర్నల్ స్టూడెంట్. తను ఎప్పుడు ఒక విద్యార్థిగా ఉండడం మానలేదు. ఇప్పుడు మన భౌతిక ప్రపంచంలో ఏంటంటే ఒక ఇంటరో డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఇంకా ఎడ్యుకేషన్ కంప్లీట్ అవుతుంది, కానీ హనుమాన్ జీవితం అంతా ఒక స్టూడెంట్ గానే ఉండిపోయాడు అనమాట. సో ఫస్ట్ తనకి సూర్యదేవ్ దగ్గర తీసుకున్నారు నాలెడ్జ్, తర్వాత వాళ్ళు నాన్నగారు ఇంకొక ఋషి దగ్గర పెట్టారు, ఆయన పేరు అంగవాహన్ ఋషి దగ్గరికి వెళ్ళారు, అక్కడ కొంతసేపు బాగా నేర్చుకున్నారు. మళ్ళీ అంగవాహన్ దగ్గర నుంచి మళ్ళీ నారదముని దగ్గర పెట్టారు. సో అందరి దగ్గర విశేషమైన జ్ఞానం తీసుకున్నారు. సూర్యుడి దగ్గర వేదాల జ్ఞానం తీసుకుంటే నారదముని దగ్గర పాటలు ఎలా పాడాలి ఆ జ్ఞానాన్ని తీసుకున్నారనమాట. బికాజ్ నారదముని చాలా బాగా పాడతారు మధురంగా. అందుకోసం మనకు తెలుసు కదా, నారదముని ఎప్పుడు వీణా తీసుకొని తిరుగుతూ ఉంటారు. సో అప్పుడు నారదముని
ఆ ఒక సంగీత జ్ఞానాన్ని ఇచ్చారనమాట హనుమాన్కి. సో నారదుని దగ్గర ఎంత బాగా నేర్చుకున్నారంటే హనుమాన్ పాడితే మొత్తము రాయి కూడా కదిలిపోతుంది, కరిగిపోతుంది అనమాట, అంత మధురంగా పాడతారనమాట. సో ఒకసారి మొత్తం అంతా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినప్పటికీ నారదముని అన్నారన్నమాట, ఇప్పుడు నేను నీకు అన్ని నేర్పించేశాను, ఇప్పుడు ఈరోజు నీ ఫైనల్ ఎగ్జామ్, సో ఇప్పుడు నువ్వు ఫైనల్గా ఒక పాట పాడితే ఇంకా నేను నీకు మార్క్స్ ఇచ్చేస్తాను అనమాట. అప్పుడు హనుమాన్ పాడడం స్టార్ట్ చేశారు. సో హనుమాన్ పాడినప్పటికి ఏంటంటే అక్కడ ఉన్న రాయిలన్నీ కరిగిపోయాయి అనమాట. అండ్ నారదముని అయితే చేతులు ఆయన ఐస్ క్లోజ్ చేసి వింటున్నారన్నమాట. వినినప్పటికీ ఆయన చేతి నుంచి వీణ జారిపోయింది. వీణ జారిపోయి కరిగిపోయిన రాయి లోపల పడిపోయింది. సో ఎప్పుడైతే హనుమాన్ పాట పాడడం ఆపేశారు అప్పుడు అన్ని మళ్ళీ నార్మల్ ఫామ్కి వచ్చేస్తుంది. అప్పుడు వీణ ఏంటంటే ఆ స్టోన్లో స్టక్ అయిపోయింది, ఎందుకంటే అప్పుడు కరిగినప్పుడు పడింది కిందకి. సో అప్పుడు నారదముని హనుమాన్కి అన్నారు, సరే చాలా బాగా పాడావు, ఎగ్జామ్లో పాస్ అయిపోయావు, ఇప్పుడు మళ్ళీ పాడు. ఎందుకు గురుగారు అంటే, మళ్ళీ నువ్వు పాడితే మళ్ళీ అది కరిగితే నేను వీణ తీసుకోవాలి కదా అని. అప్పుడు హనుమాన్ అవునా రేపు పాడతానని పాడిపోతున్నాడు అనమాట. రేపు పాడేమిటి, నాకు నా వీణ కావాలి అని నారదుని తన వెనక పరిగెత్తున్నారు. హనుమాన్ ఇంకా పరిగెత్తున్నారు. అదేంటి ఇలా చేస్తున్నావు, పాడమంటే పాడట్లేదంటే అలా మొత్తం ఇల్లంతా తిరిగి 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 మొత్తం కొన్ని గంటల తర్వాత ఇంకా నారదుని ఇంకా టైర్డ్ అయిపోతే, బాబు నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు, ఫైనల్గానే సరే గురుగారు పాడతాను. అప్పుడు పాడేసినప్పుడు మళ్ళీ అది కరిగినప్పుడు నారదముని వీణ తీసేసుకున్నారు. అప్పుడు నారదముని అన్నారనమాట, ఎందుకు అలా పెంకితనం చేస్తావు, ఎందుకు ఇలా చేస్తావు అంటే, అప్పుడు హనుమాన్ అన్నారు, కావాలని చేశాను, ఎందుకంటే మీరు నా గురుగారు, సో మీరు ఎక్కడెక్కడ కాలు పెడితే అదంతా పవిత్రం అవుతుంది కదా, నా ఇల్లంతా పవిత్రం అవ్వాలని కావాలని అలా చేశాను. సో మీరు మొత్తం ఇంట్లో తిరిగారు కదా, అదే నాకు ఆనందము, నేను అలా చెప్తే మీరు వినరు కదా, అందుకోసం నాకు ఇప్పుడు చాలా హ్యాపీ అనమాట. సో ఇలా హాత్ వజ్జ और ధ్వజ విరాదే కాంధే మూజ జనేవు సాజ, ఎప్పుడు ఆ జనేవుతోనే హనుమాన్ ఉంటారు, అందరి దగ్గర ఏదో ఒకటి మంచిది ఆయన నేర్చుకుంటారు. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాము. శంకర స్వయం కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన. సో శంకర స్వయము కేసరి నందను, ఆయనే శంకర స్వయము, ఆయనే శంకరుడు. సో ఇక్కడ ఒక కథ వస్తుంది, ఎలా శంభసాధన అని ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు అందరికీ చాలా ఇబ్బంది పెడుతున్నారు సాధువుల్ని. సో మొత్తం మీద ఒకసారి కేసరి భార్య, అంటే అప్పటికి భార్య అవ్వలేదు, అంజన, ఎప్పుడైతే ఆవిడకి కోతిగా జన్మం వచ్చింది, ఆవిడ శపించబడింది, ఆవిడ ఒక గుహ లోపల తపస్య చేస్తూ ఉంటే ఈ శంభసాధన రాక్షస వెళ్ళి తన్ని బాధ కలిగిపిస్తుంది. అప్పుడు ఈవిడేంటి పారిపోయి అక్కడ దూరంలోనే కొంతమంది ఋషుల తాలూకా ఆశ్రమం ఉంటే అక్కడికి వెళ్ళి శరణాగతి తీసుకుంది, నాకు కాపాడండి అంటే ఆ ఋషులు అంటారు, మేమైతే మంత్రాలు చెప్పగలుగుతాం కానీ రాక్షసుడి నుంచి నిన్ను కాపాడాలంటే మాలో అంత సామర్థ్యం లేదు, కాకపోతే ఇక్కడ కోతిల తాలూకా రాజా ఉన్నాడు కేసరి, తనైతే కాపాడగలుగుతారు. సో ఇలా మాట్లాడినప్పటికీ అక్కడ కేసరి రాజా వస్తారనమాట. సో తను వచ్చి ఈ శంభసాధన రాక్షసుతో పోటీ పెట్టి వాళ్ళు ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు. కానీ కొన్ని సంవత్సరాల వరకు ఈ ఫైటింగ్ జరిగినా కూడా తను ఓడించలేకపోతున్నారు. అప్పుడు ఈ సాధువులు అంటారన్నమాట, దీనికి బ్రహ్మ దీవించారు, తన ఓన్ రక్తంతోనే తన్ని ఎవరైనా చంపగలుగుతారు తప్ప తన్ని ఎవరు చంపలేరు. అప్పుడు అంజన ఏం చేస్తుందంటే ఒక బాణంని తీసుకొని, ఇన్ని ఇయర్స్ నుంచి యుద్ధం అవుతుంది కదా, ఆ శంభసాధన రాక్షసుడి తాలూకా రక్తము కొన్ని చుక్కలు కిందకి పడి ఉంటే ఆ బాణంని తీసుకొని ఆ రక్త చుక్కుల్లో అంటే దాన్ని డిప్ చేసేసి అప్పుడు ఇస్తుందన్నమాట కేసరి మహారాజ్కి. అప్పుడు కేసరి మహారాజ్ తన్ని ఆ బాణంతో పొడిచినప్పుడు తను చనిపోతారు. సో అప్పుడు ఆ సాధువులందరూ మీరిద్దరు మంచి పార్ట్నర్స్గా ఉన్నారు, ఒకరిని ఒకరు సపోర్ట్ చేసి ఎంత పెద్ద కార్యాన్ని మీరు ఇచ్చేయగలరు, సో మీరిద్దరు పెళ్లి చేసుకోవాలంటే అప్పుడు కేసరి మహారాజ్ అండ్ అంజన మ్యారేజ్ చేసుకుంటారు. కానీ వాళ్ళకి పిల్లలు లేరు. సో పిల్లలు లేరు, ఇప్పుడు ఏం చెయ్యాలని వాళ్ళు చాలా కష్టపడి మతంగముని ఆశ్రమంలో నడుస్తూ వెళ్తారన్నమాట, ఆయన దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవాలని. కానీ మధ్యలో కూడా కొంతమంది మాయావి దానవాళ్ళు ఎద్దు రూపంలో వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేయడము, ఎలాగో చాలా కష్టపడి ఫైనల్గా మతంగ ఋషి ఆశ్రమంకి వెళ్తారు. అక్కడ మతంగ ఋషి వాళ్ళని ఇద్దరిని దీవిస్తారనమాట. సో అక్కడ అంటున్నారన్నమాట, శంకర స్వయం కేసరి నందన్. ఫైనల్గా మతంగ ఋషి వాళ్ళని దీవిస్తారు. ఇప్పుడు ఆల్రెడీ ఆవిడ కన్సీవ్ అయ్యింది, ఇంకా బేబీ పుట్టుతుంది అని అన్నప్పటికీ వాలికి చాలా అసూయ పుట్టి ఎందుకంటే వీళ్ళు చాలా ఎక్కువ తపస్య చేసిన వాళ్ళు. తపస్య చేయడం వల్ల ఏంటంటే ఏదైతే ఫ్యూచర్లో జరుగుతుంది వాళ్ళకి తెలిసేది. ఎవరు వాళ్ళకి చెప్పేవారంటే దేవతలే. ఇప్పుడు మనం అనుకోవచ్చు దేవతలు ఎందుకు వాళ్ళకి అలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళు తప్పు దారిలో వెళ్తున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే దేవతలకి చెడు మంచి కాదు, ఎవరు తపస్య చేస్తారో వాళ్ళకి వాళ్ళు ఆశీర్వాదం ఇవ్వవలసిందే. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే, ఎవరైనా మీరు ఇప్పుడు
రిలయన్స్లో మీరు మెంబర్షిప్ తీసుకున్నారనుకోండి, సో ఎప్పుడైనా సూపర్ మార్కెట్లో ఏదైనా న్యూ స్టాక్ వస్తే వాళ్ళు మీకు మెసేజ్ పెట్టేస్తారు, న్యూ స్టాక్ వచ్చిందండి. వీళ్ళు మంచి వాళ్ళు, వీళ్ళు చెడు వాళ్ళు, వాళ్ళకి ఏం సంబంధం లేదు. మీరు డబ్బులు కట్టారు, మీ దగ్గర కార్డు ఉంది, మీకు మెసేజ్ పెట్టడమే. అలానే వీళ్ళకి ఏంటంటే దేవతలకి వీళ్ళు తపస్య చేశారు, అందుకోసం వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, వాళ్ళకి మెసేజ్ పెట్టడమే. వాళ్ళు మంచి వాళ్ళు చెడు వాళ్ళని కాదు. సో వీళ్ళేంటంటే దేవతలు ముందే ఇన్ఫార్మ్ చేశారు వాలీకి, ఈ హనుమాన్ ఎవరైతే ఈ కేసరి అని అంజనాకి ఏదైతే బిడ్డ పుడుతుంది తను నీకు ప్రమాదమే, తన వల్ల నీకు ఎప్పుడైనా డెత్ రావచ్చు. సో వాలి అనుకున్నాడనమాట, నేను ఎలాగో వీళ్ళని డిస్టర్బ్ చేయాలి. సో తను ఏంటంటే ఒకసారి కేసరి అని అంజనాకి మా ఇంట్లో రావచ్చు కదా, నేను మంచిగా ప్రసాదం పెడతానని ఆ రోజు వాళ్ళని రాత్రి పిలిపించి డిన్నర్ ప్రసాదం పెట్టి రాత్రి వాళ్ళ ఇంట్లో పడుకున్నప్పుడు తను ఒక యారో పంపిస్తారనమాట. ఎలా అయితే అశ్వత్థామ ఉత్తర గర్భంలో ఎలా అయితే ఆ బ్రహ్మాస్త్ర పంపించారో అలా తను కూడా తన గర్భం డిస్ట్రాయ్ అవ్వాలని ఒక యారో పంపిస్తారనమాట. సో అప్పుడు రాత్రి మధ్యరాత్రి యారో ఇలా వస్తూ ఉంటే అంజన భగవంతుడిని శంకర్ భగవాన్ని తలుస్తూ ఉంటే అప్పుడు శివుడు స్వయంగా వచ్చి ఆ యారో నుంచి ఆ బాణం నుంచి అంజనాన్ని కాపాడతారనమాట. సో అలా ఎలా శివుడు హనుమాన్ని గర్భంలో రక్షించారు, అలాంటి ఎన్నెన్నో కథలు ఉన్నాయన్నమాట. సో శంకర స్వయము కేసరి నందన్. సో ఆయన శంకర్ తాలూకా అవతారం అనమాట, తేజ ప్రతాప్ మహాజగవందన్. సో ఆయనకి హనుమాన్ తాలూకా ఒక తేజ, ఒక కాంతి, ఒక కీర్తి మొత్తం ప్రపంచంలో అందరికీ తెలిసి ఉంది. ఎందుకంటే సీతామాత ఒక స్పెషల్ బ్లెస్సింగ్స్ ఉంది. ఎప్పుడైతే ఈ రామాయణంలో రావణాసురు చంపబడతారు, హనుమాన్ వెళ్ళి సీతామాతకి ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అంటే మనం గెలిచాము, రావణాసురు చనిపోయారు, అమ్మ ఇంకా మీరు వచ్చేయచ్చు అంటే అది ఆ రోజు మంగళవారం అనమాట. అంటే చాలామంది అడుగుతారు కదా ఎందుకు హనుమాన్కి మంగళవారం పూజిస్తామని. సో మంగళం అంటే శుభం. సో మంగళమైన న్యూస్ ఇచ్చావు నువ్వు, ఎంత మంచి వార్తని ఇచ్చావు, అండ్ ఈ రోజు ఇచ్చావు కనుక ఈ రోజు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అండ్ ఈ మంచి శుభవార్త నువ్వు నా దగ్గరికి తెచ్చి ఇచ్చావు కనుక ఈ రోజు నువ్వు ప్రత్యేకంగా పూజించబడతావని సీతామాత హనుమాన్కి దీవించారనమాట. సో అందు గురించి స్పెషల్గా అందరూ 2 days హనుమాన్కి బాగా పూజిస్తారు, మంగళవారం అండ్ శనివారం. శనివారం ఎందుకు పూజిస్తారంటే ఎవరైతే శనివారం హనుమాన్ని పూజిస్తారో శని వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదని, అండ్ మంగళవారం అనేసరికి సీతామాత దీవించిన డే అనమాట. సో అలా తేజ ప్రతాప మహాజగబంధన్ మొత్తం అంతా ప్రపంచంలో అందరూ మిమ్మల్ని పూజిస్తారు, అలా సీతామాత మిమ్మల్ని దీవించారు అని తులసిదాస్ చెప్తున్నారనమాట. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాము. విద్యావాన్ గుణి అతి చాతుర్ రామ కాజ కరిబేకో ఆతుర్. విద్యావాన్ గుణి అతి చాతుర్. విద్యావాన్ అంటే ఎడ్యుకేటెడ్, హైలీ ఇంటెలిజెంట్. గుణి అతి చాతుర్. చతుర్ అంటే ఇంటెలిజెంట్. మనం 64 క్వాలిటీస్ ఆఫ్ కృష్ణలో చూసాం కదా, చతుర్ అని కూడా ఒక క్వాలిటీ వస్తుంది కృష్ణది. సో కృష్ణలో ఉన్న క్వాలిటీస్ భక్తుల్లో కూడా ఉంటాయి కదా. సో విద్యావాన్ గుణి అతి చాతుర్, చాలా విజ్డమ్ ఉంది, వైజ్గా ఉన్నారు, చాలా ఇంటెలిజెంట్గా ఉన్నారు, చాలా స్మార్ట్గా ఉన్నారు, ఎక్కడ ఎప్పుడు ఏంటి మాట్లాడాలి, ఏం చెయ్యాలి అని. సో దానికి సంబంధించింది ఒక కథ ఉంది. ఎలా ఈ రావణాసుడితో యుద్ధం జరుగుతూ ఉంటే యుద్ధ మధ్యలోనే ఒకసారి యమరాజ్ పరిగెత్తి వస్తారు శ్రీరాముల వారి దగ్గర. వచ్చి చెప్తున్నారు, ఈ రావణాసుడు ఒక పెద్ద యజ్ఞం చేస్తున్నారు, చాలా ఇంపార్టెంట్ యజ్ఞం, దాన్ని ఏమంటారంటే చండీ స్తోత్ర పాడుతున్నారు. ఒకవేళ ఈ యాగం అయితే దాన్ని కంప్లీట్ చేశారనుకోండి, తన్ని ఎవరు చంపలేరు, మీరు ఏదైనా చెయ్యాలి. సో అప్పుడు సుగ్రీవ్ అండ్ హనుమాన్ వీళ్ళందరూ డిస్కస్ చేస్తున్నారు ఏం చేయాలి, కానీ సొల్యూషన్ దొరకట్లేదు. సో మొత్తం మీద శ్రీరాముల వారు హనుమాన్ వైపు చూసి, ఇంకా నువ్వేదో చెయ్యి, అక్కడికి వెళ్ళిపోయి లంకలోని ఎలాగో ఈ యాగంని నువ్వు ఆపాలి, వాళ్ళు చేయకుండా ఉండాలి, నువ్వు చెయ్యి అని నీకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నాడు, నువ్వు ఎలా చేస్తావు చెయ్యి. అప్పుడు హనుమాన్ చాలా హ్యాపీ అయిపోతాడు, నా మీద వదిలేశారు కదా, నేను ఎలా కావాలి చెయ్యొచ్చా, సరే నీకు ఎలా కావాలి చెయ్యి. అప్పుడు తను వెళ్తాడు లంకలో వెళ్ళినప్పుడు తను ఏం చేస్తారు, హనుమాన్ ఒక దోమలాగా చిన్న రూపాన్ని ధరించి లంక లోపలికి వెళ్ళిపోతారు. వెళ్ళి చూస్తే చాలా సీరియస్గా అక్కడ యాగం జరుగుతుంది, ఆ చండీ స్తోత్రం బ్రాహ్మణాలు చదువుతున్నారు. అండ్ మెయిన్ హెడ్ బ్రాహ్మణ్ ఎవరంటే బృహస్పతి. సో అప్పుడు హనుమాన్ అనుకుంటారు, బృహస్పతి అంటే దేవతల తాలూకా గురువు, తనెందుకు రావణ్ణి హెల్ప్ చేస్తున్నారు. కానీ వెనక నుంచి చూస్తే బృహస్పతికి అంతా అలా కత్తిలు పెట్టేసి ఉన్నారనమాట. తన యాగం చేయవలసిందే, తను ఇటు అటు కదలడానికి లేదనమాట. సో అందుకోసం తను ఆ యాగం చేస్తున్నారనమాట. సో తను యాగం చేసినప్పుడు హనుమాన్ ఏం చేశారంటే, ఆ రోజుల్లో ఆ పామ్ లీవ్స్ ఉంటాయి కదా, సో ఆ పామ్ లీఫ్ నుంచి ఒకటి అలా టర్న్ చేస్తూ చదవాలి ఆ మంత్రాలు. సో హనుమాన్ ఏం చేశాడు, కావాలని ఆ
తేనెలో తను డిప్ చేసేసి ఎక్కడైతే ఆ మంత్రాలు ఉన్నాయి మధ్య మధ్యలో ఒక్కొక్క లైన్ని రబ్ చేసేసుకుంటున్నారు. కానీ రబ్ చేసినా కూడా బృహస్పతికి అన్ని కంఠస్థంగా ఉన్నాయి. సో తను ఊరికే తిప్పుతున్నారు కానీ తను చదవట్లేదు, తన కంఠస్థం ఉందే ఫటాఫట్గా మంత్రాలు చెప్పేస్తున్నారు అనమాట. ఇప్పుడు హనుమాన్ అనుకున్నారు ఎలా ఆపాలి, బృహస్పతి అయితే ఆగట్లేదు, చాలా చక్కగా మంత్ర ఉచ్చారణ చేసుకుంటున్నారు. అప్పుడు హనుమాన్ ఏం చేశారంటే కావాలని, ఇప్పుడు చిన్న రూపంలో ఉన్నారు కదా, మళ్ళీ పెద్ద రూపం ధరించాడు. అది ఎవరికి కనిపించట్లేదు, బృహస్పతికే కనిపిస్తుంది. అండ్ ఆ మాయా రూపం ధరించి బృహస్పతిని బెదిరిస్తున్నారు, ప్లస్ థ్రెటనింగ్ చేస్తున్నారు అనమాట. సో బృహస్పతి చాలా భయపడి ఇదేంటి ఒక పెద్ద రాక్షసుడిలాగా ఉన్నారని తను భయపడి ఆ మంత్రాలని తప్పుగా చెప్పేస్తున్నారు అనమాట. అప్పుడు రావణాసుడికి అర్థమైంది ఇతనేంటి సరిగ్గా చెయ్యట్లేదు అని తన్ని ఆ యాగం నుంచి బహిష్కరించేస్తారు. నువ్వు ఇంకా చేసే అవసరం లేదు, వేరే బ్రాహ్మణులు ఉన్నారు కదా మీరు చేసుకోండి అన్నారు అనమాట. ఇప్పుడు హనుమాన్ అన్నాడు ఇది కూడా నా ట్రిక్ ఫెయిల్ అయింది, ఇప్పుడు నేను ఏం చేయాలి? అప్పుడు హనుమాన్ ఏం చేశారంటే తను కూడా ఒక బ్రాహ్మణ రూపం తీసుకున్నారు. తను బ్రాహ్మణ రూపం తీసుకుని ఆ వేరే బ్రాహ్మణులందరికీ బాగా సేవని అందిస్తున్నాడు. ఇది కొన్ని రోజుల పాటు అయిన యాగం అనమాట. ఈ బ్రాహ్మణులందరూ చాలా ఇంప్రెస్ అయిపోయి కొత్త బ్రాహ్మణ్ ఎవరు చాలా మంచిగా మన సేవని అందిస్తున్నాడు, వాళ్ళు చాలా తనతో ఫ్రెండ్లీగా అయిపోయారనమాట. అప్పుడు వాళ్ళు ఫ్రెండ్లీగా అయినప్పుడు తను ఏంటి మొదలు పెట్టారనమాట మెల్లగా చెప్పడం. అంటే మీరు ఏదేదో ఇది పాడుతున్నారు కదా, యాక్చువల్గా ఇది హరిని కాదు, ఈ వర్స్ మీరు రాంగ్గా పాడుతున్నారు, హరిని కాదు కరిని ఉండాలి, హా బదులు మీరు కా పాడాలి అని. కానీ హనుమాన్ చెప్పే విధానము ఎంత తీయగా మాట్లాడుతున్నారంటే చిన్న యంగ్ బ్రాహ్మణ్ కదా ఎంత బాగా చెప్తున్నారని వాళ్ళు కూడా అంతలాగా ఆలోచించుకుంటే అవునా హా కాకుండా కా ఉండాలా అక్కడ, అయితే సరే అని వాళ్ళందరూ ఆ రాంగ్గా మంత్రం పాడడం స్టార్ట్ చేశారు. హరిని కాకుండా కారిని 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 అనమాట. ఇప్పుడు ఆ కారిని చెప్పడం వల్ల ఆ చండీ స్తోత్రం చేస్తూ ఉంటే ఆ అమ్మవారు చాలా కోపం అయిపోయి ఇదేంటి నాది ఉల్టా మంత్ర పాడు చేస్తారా అని ఆవిడొచ్చేసి ఆ యజ్ఞం మొత్తం ఆవిడే ధ్వంసం చేసేసింది అనమాట. అప్పుడు ఇంకా రావణాసురు ఇదేంటి నేను ఇంత బాగా ఆర్గనైజ్ చేసి అన్ని ఉల్టాగా ఎందుకు అవుతున్నాయి అనమాట. ఆ లోపల హనుమాన్ ఏంటంటే మళ్ళీ ఒక దోమగా మారి అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. సో అలా రామకాజకరి బేకో ఆతురు ఎంత ఇంటెలిజెంట్గా తన ప్రతి ప్లేస్లోని ఎంత బుద్ధిని ఉపయోగిస్తూ శ్రీరాముల వారు ఒక ప్రతి కార్యాన్ని ఎంత చక్కగా ఆయన చేసేవారనమాట. సో అదే కాదు, ఎప్పుడైతే మొత్తం యుద్ధం అయిపోయింది, పుష్పక్ విమానంలో వీళ్ళందరూ తిరిగి అయోధ్య వచ్చేసారు, ఈ కోతిలు కూడా అందరూ హనుమాన్తో పాటు అయోధ్య వచ్చారు, అంత బాగా అయిపోయింది. కొన్ని రోజులు కొన్ని నెలలు గడిచిపోయాయి. ఇప్పుడు ఈ వానరాలందరికీ ఏంటంటే అయోధ్యలో బాగా అలవాటు అయిపోయి ఇదే మన ఇల్లు అని సెటిల్ అయిపోతే అప్పుడు శ్రీరాముల వారు ఇంకా చాలా రోజుల నుంచి మీరు ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు మీరు ఇంకా కిష్కింద వెళ్ళిపోవచ్చు వెనక అంటే వీళ్ళందరూ లేదు మేము ఇప్పుడు ఇక్కడే పర్మనెంట్గా అయోధ్యలోనే ఉంటాము. అప్పుడు శ్రీరాముల వారు అన్నారు అలా ఎలా ఉంటారు, ఇంకా మీరు ఇంటికి వెళ్ళిపోవడమే, అక్కడ మీ కుటుంబం ఉంది, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు అక్కడ ఉన్నారు, ఎన్ని రోజులు ఇక్కడ ఉంటారు, మీరు ఇంకా వెనక వెళ్ళిపోవడమే. అప్పుడు వాళ్ళు అంటారు లేదు మిమ్మల్ని మీ దగ్గరే ఉండాలని ఉంది. అప్పుడు శ్రీరాముల వారు అంటారు లేదు మీరు నన్ను తలుచుకుంటే మీరు నా దగ్గర ఉన్నట్లే, మీ డ్యూటీస్ నుంచి మీరు పారిపోకూడదని అందరికీ వెనక పంపిస్తే అంగద్ వచ్చేసి సరే వాళ్ళందరూ వెళ్తారు కానీ నేనైతే వెళ్ళను, మీరు నాకు ఏదైనా మిన్నియల్ సేవ ఏదైనా చిన్న సేవ ఇస్తే కూడా నేను చేసి ఉంటాను అయోధ్యలో. ప్లస్ మీరందరికీ అన్నారు వాళ్ళకి కుటుంబం ఉంది, నాకు ఎవరు లేరు కదా, మా నాన్న చనిపోయారు ఎవరు లేరు, సో నేను ఎందుకు వెనక వెళ్ళాలి, నేను ఇక్కడే ఉంటాను. సో అప్పుడు శ్రీరాముల వారు అంటారు లేదు నువ్వు అక్కడ వెళ్ళవలసిందే, నీకు రాజాగా పెడతారు అక్కడ, నువ్వు వెళ్ళు అనమాట. సో అప్పుడు వైష్ణవాచార్యులు అంటారు అంగద్ ఇంత చక్కగా భగవంతుడిని సరెండర్ అయినప్పటికైనా భగవంతుడు ఎందుకు ఒప్పుకోలేదంటే అంగద్ చెప్పిన 2 మాటలే భగవంతుడికి నచ్చలేదు. ఒకటి అతను ఏమన్నారంటే నాకు ఏదైనా మిన్నియల్ సేవ ఇచ్చినా నేను చేస్తాను. సో ఆచార్యులు అంటారు అసలు సేవకి చిన్న పెద్ద ఉండదు, తన వ్యత్యాసం చూపించాడు కదా, నాకు ఏదైనా చిన్న సేవ అంటే సేవ, ఎవరికైనా తుడవడం చెప్తే ఆహా నాకు తుడవమన్నారు, నాకు డబ్బులు కలెక్ట్ చేయమన్నారు, నాకు చరణామృతి ఇవ్వమన్నారు, అంటే ఆ వ్యత్యాసం లేదు. సేవ అంటే సేవ, చెప్పల స్టాండ్లో చేసింది కూడా సేవాయే, చరణాంధ్ర ఇవ్వడం కూడా సేవాయే. కానీ అంగద్ ఆ వ్యత్యాసం చూపించారు, భగవంతుడికి ఇష్టం అవ్వలేదు. సెకండ్ థింగ్ అంగద్ ఏమన్నాడంటే నాకు అక్కడ ఎవ్వరు లేరు ఫ్యామిలీ మెంబర్స్. దాని అర్థం ఏంటంటే అంగద్ మనసులో అనుకుంటున్నాడు ఎలాగో అక్కడ సుగ్రీవుడు ఉన్నాడు, మా నాన్న అయితే లేరు, తను నాతో ఎలా బిహేవ్ చేస్తాడు ఏంటో ఆ భయంతోనే సరెండర్ చేశారు కానీ ప్రేమతో కాదు, అంటే మీ మీద ప్రేమ ఉందని ఉండిపోతాను కాదు, మీ దగ్గర ఉంటే నాకు ఒక రక్షణ ఉంటుంది కదా అని. సో తను ఒక వేరే రీజన్ ఉంది. సో ఒక్కొక్కసారి అట్ ద అవుట్ సెట్ మనకి అనిపించవచ్చు కృష్ణ ఈజ్ నాట్ కైండ్ టు దిస్ పర్సన్ ఆర్ గురు ఈజ్ నాట్ కైండ్ టు దిస్ పర్సన్, బట్ కృష్ణ అండ్ గురు
వాట్ ఈస్ ఇన్ బిట్వీన్ ద లైన్ కూడా చదవగలుగుతారు. అది ఏదైతే మనకి అవుట్ సైడ్ నుంచి అర్థం అవ్వదు, కానీ భగవంతుడికి అర్థమైంది అంగద్ ఒక మెంటాలిటీ ఏంటి, తనకి వెనక పంపించేశారు, కాదు నువ్వు వెళ్ళవలసిందే. కానీ హనుమాన్కి మాత్రం నువ్వు నాతోనే ఉండిపోవచ్చని తనకి ఉంచేశారనమాట. సో అలా విద్యావాన్ గుణి అతి చాతురు రామ కాజకరి బేకో ఆతుర్. ఆతుర్ అంటే ఈగర్, చాలా ఉత్సాహం. హనుమాన్కి ఎప్పుడైనా ఉత్సాహంగా ఇంకేం చేసేయాలి, నేను ఇంకేం చేసేయాలి అని ఎంత ఆతురతగా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ విద్యావాన్ కూడా అన్నారు. మీకు గుర్తుంటే నేను లాస్ట్ టైం చెప్పాను, అసలు సూర్య భగవాన్ దగ్గర హనుమాన్ అంత జ్ఞానం తీసుకున్నప్పుడు కొన్ని రోజుల్లోనే మొత్తం టెక్స్ట్ బుక్ కంప్లీట్ అయిపోయింది. కానీ సూర్యుడికి హనుమాన్ మీద ఆసక్తి పెరిగి చదువు కంప్లీట్ అయిపోయింది, చెప్తే తను వెళ్ళిపోతాడని కావాలని ప్రతిరోజు తను పొద్దున చదవడానికి వచ్చినప్పుడు నిన్న చెప్పిన పాటలన్నీ మర్చిపోయినట్లు చేశారనమాట. మర్చిపోతే మళ్ళీ ఆ లెసన్ స్టార్టింగ్ నుంచి చెప్తారు, మళ్ళీ లెసన్ స్టార్టింగ్ నుంచి చెప్తారు. అప్పుడు కొన్ని రోజుల తర్వాత హనుమాన్కి డౌట్ వచ్చింది, మనం ఎప్పుడు లెసన్ 1లోనే ఎందుకున్నాం, లెసన్ 2లో ఎందుకు వెళ్ళట్లేదు. అప్పుడు సూర్య చెప్పారన్నమాట, నువ్వు వెళ్ళిపోతావేమో అంటే, సరే నేను వెళ్ళను, కానీ నా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయండి, నా స్టడీస్ అయిపోతే కూడా నేను మిమ్మల్ని కనిపిస్తూ ఉంటానంటే అప్పుడు ఒప్పుకున్నారు. లేదంటే అతను వెళ్ళిపోతాడని లెసన్ 1 చెప్పేస్తూ ఉండిపోతున్నారనమాట. సో ఇలా రామకాజకరి బేకో ఆతుర్ అని ఎప్పుడు, ఇన్ఫ్యాక్ట్ ఒక కథ గుర్తొస్తుంది. ఎలా హనుమాన్ ఎల్లప్పుడూ రాముల వారి దగ్గరే ఉంటే అందరికీ ఇది వచ్చేసి మనకెప్పుడు ప్రైవసీ దొరకట్లేదు భగవంతుడితోని. హనుమాన్కి ఏం చేయాలంటే వాళ్ళ ఒక్కసారి హనుమాన్ని పిలిచేసి, మేమందరూ సేవ డివైడ్ చేసుకున్నాము, ఇంకా నీకు ప్రస్తుతం ఏం సేవ లేదు, నువ్వు కొన్ని రోజులు రెస్ట్ తీసుకో. లేదు లేదు ఇతను ప్రసాదం పెడతారనమాట, ఇతను స్నానం చేపిస్తారనమాట, ఇతని బట్టలు, ఇది అందరిది సేవ డివైడ్ అయింది, నీకేం సేవ లేదు అంటే అప్పుడు హనుమాన్ ఆలోచిస్తారనమాట, వీలేంటి నన్ను అలా తోసేశారు. అప్పుడు హనుమాన్ ఆలోచిస్తారు, ఓకే నాకు సేవ ఉంది, నా సేవ నేను చూసుకుంటాను. సో ఆ తర్వాత నుంచి చూస్తే హనుమాన్ ఎప్పుడు భగవంతుడితోనే ఉన్నారు. అప్పుడు అందరూ అడుగుతున్నారు అనమాట, అంటే నువ్వేం చేస్తున్నావు శ్రీరాముల వారితో, నీకు సేవ లేదు కదా అంటే, ఎవరు చెప్పారు నాకు సేవ ఉంది, ఏంటి నీ సేవ అంటే, అదే భగవంతుడు యాన్ చేస్తారు కదా, అంటే అవలించడం అంటారా, అది చేస్తారు కదా, చేసినప్పుడు ఎవరైనా ఇలా చెయ్యాలి కదా, ఆ సేవ నాది, నన్ను చేసుకున్నాను, అందుకోసం నేను ఇప్పుడు 24 hours ఆయనతోనే ఉండాలి, ఎందుకంటే ఎప్పుడైనా అవలించవచ్చు. సో అప్పుడు అందరూ అంటారు, అయ్యో తింతో మనం పడలేము, ఫస్ట్ అనుకున్నాము కొంచెమైనా దూరం వెళ్తారు, ఇప్పుడు 24 hours. ఇప్పుడు రాత్రి పడుకున్నప్పుడు కూడా సీతామాతకి అంటారనమాట, మీరు కొంచెం దూరంగా పడుకోండి, ఎందుకంటే నేను ఉండాలి, రాత్రి ఒకవేళ అవలిస్తే అప్పుడు వీళ్ళందరూ లేదు మీకు వేరే సేవ చెప్తాం హనుమాన్, ఈ సేవ వదిలేయంటే, సరే అయితే సేవ ఇవ్వండి, లేదంటే నేను సేవ తీసుకున్నాను అనమాట. అప్పుడు హనుమాన్కి వాళ్ళు సేవ ఇచ్చారనమాట. సో రామకాజకరి బేకో ఆతుర్, ఎంత ఆతురుగా ఉందనమాట, నేను ఏం చేసేయాలి, నేను ఏదో ఒక సేవ చేసేయాలి శ్రీరాముల వారికి అని ఆయన ఎంత ఆతురతతోనే ఉంటారనమాట. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాము. ప్రభు చరిత్ర సునిబేకో రసియా రామ లఖన సీతామన వసియా. ప్రభు చరిత్ర సునిబేకో రసియా, ఆయనకి ఎప్పుడు శ్రీరాముల వారు ఒక కథ వినాలంటే ఎంత ఆసక్తిగా ఉంది. అందుకోసము శ్రీరాముల వారు కథ ఎక్కడైతే అవుతూ ఉంటే అక్కడ హనుమాన్ 100% ఉంటారనమాట. అంటే దాంట్లో డౌటే లేదు, ఏదో ఒక రూపం ధరించి కూర్చొని క్లాస్ వింటూ ఉంటారు. ఎందుకంటే ఆయనకి శ్రీరాముల వారు ఒక కథ వినాలంటే ఆయనకి ఎంత ఇష్టం అనమాట. ఆయన అదే కాదు, ఆయన నిద్రలో ఉన్నా లేచి ఉన్నా శ్రీరాములు ఒక నామము ఆయన మనసులో, ఆయన ఒక జిబ్బాలో అస్తమానం అవుతూనే ఉంటుందన్నమాట. దానికి రుజువు ఏంటంటే, ఒకసారి అయోధ్యలోని మన శివుడు అండ్ పార్వతి భోజనంకి వస్తారనమాట. సో భోజనంకి వచ్చినప్పటికి వాళ్ళందరూ ఇప్పుడు ప్రసాదం తీసుకురానికి మొదలు పెట్టాలి అంటే అప్పుడు పార్వతీదేవి అడుగుతారు, హనుమాన్ కనిపించట్లేదు అంటే సీతాదేవి అంటారు, ఇందాక ఇక్కడే కనిపించాడు, తెలియదు, బహుశా మేబీ ఆ తోటలో ఉన్నాడు, బయట ప్యాలెస్ బయట తోట ఉంది కదా అక్కడ ఉన్నారేమో అంటే, పార్వతీదేవి అండ్ శివుడు అయితే మేము హనుమాన్ని పిలుచుకొని వస్తామని వాళ్ళిద్దరు వెళ్తారు. వెళ్ళి చూస్తే ఆ తోటలోని ఒక చెట్టు కింద హనుమాన్ పడుకొనే ఉన్నారు. కానీ పడుకున్నప్పుడు కూడా, ఇప్పుడు మనము పడుకున్నప్పుడు కూడా కొంతమంది స్నోర్ చేస్తారు చూడండి, స్నోరింగ్ వాయిస్ వస్తుంది. స్నోరింగ్ ఏమంటారో తెలుగులో, బుడక. ఓకే, సో ఆ స్నోర్ చేసినప్పటికి ఏంటంటే ఆ స్నోరింగ్లో కూడా రామ్ 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 అని వస్తుంది అనమాట. సో అలా రామ్ రామ్ రావడమే కాదు, ఏ చెట్టు కింద అయితే తను పడుకున్నారో ఆ చెట్టు తాలూకా ఆకులు ఏదైతే ఉన్నాయి అతను ఇలా రామ్ రామ్ అంటుంటే వాళ్ళు కూడా ఇలా డాన్స్ చేస్తున్నారు అనమాట. అది చూసి శివుడు కంప్లీట్గా ముగ్ధం అయిపోయి తను కూడా రామ్ రామ్ చెప్తూ డాన్స్ చేస్తున్నారు అనమాట. తను అలా చూసేసి పార్వతీదేవి కూడా రామ్ రామ్ చెప్తున్నారు అనమాట. ఇక్కడ సీతామాత అంతా వేడి చేసిన తర్వాత వీలేంటి హనుమాన్ని పిలుస్తారని వెళ్ళారు, ఇంకా రాలేదని లక్ష్మణ్ని పంపిస్తారు. లక్ష్మణ్ వెళ్ళి చూస్తే ఇక్కడ చాలా ఆనందంగా అందరు రామ్
రామని డాన్స్ చేస్తాను, తను కూడా డాన్స్ చేయడం మొదలు పెడతారు. భరత్ని పంపిస్తారు, తను కూడా డాన్స్ చేస్తుంది అనమాట. సో మొత్తం మీద అప్పుడు సీతారాం వెళ్తారనమాట. ఎవరు వెళ్ళినా వెనక రావట్లేదు. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు వెళ్ళి చూస్తే తోట మొత్తము అక్కడ ఉన్న పక్షులు, ప్రాణులు అందరూ రామ్ 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 అని డాన్స్ చేసుకుంటున్నారనమాట. అప్పుడు సీతామాత ఇంకా అందరినీ పిలిచేసి, రండి అందరూ ప్రసాదం తినండి అనమాట. సో ఇప్పుడు అందరికీ ప్రసాదం పెడితే హనుమాన్ నువ్వు కూడా తిను అంటే, లేదు నేను శ్రీరాముల వారిది ఏదైతే మిగిలిపోయి ఉంటుంది నేను అదే తింటాను అని అందరు ప్రసాదం తినేసిన తర్వాత సీతామాత దగ్గరుండి హనుమాన్కి పెడుతున్నారన్నమాట. సో ముందైతే ఓకే, శ్రీరాముల వారు ఏదైతే ప్లేట్లో వదిలేస్తే నేను అదే తింటానని చేస్తూ చేస్తూ మెల్లమెల్లగానే చాలా బాగుంది, ఇంకా ఇవ్వండి ఇంకా ఇవ్వండి మొదలు పెడతారనమాట. ఎంతలాగా తింటున్నారంటే కంట్రోల్ లేదు ఇంకా. అప్పుడు సీతామాత అనుకుంటాను నేను పెడుతూనే ఉంటున్నారు కానీ ఇంకా కావాలి ఇంకా కావాలి, ఇంకా ఎక్కడి నుంచి తీసుకురావాలి. అప్పుడు సీతామాతకు అర్థమైంది హనుమాన్కి దేంతో అని సంతృప్తి ఉందరు, కానీ శ్రీరాముల వారు కథ చెప్తే అన్నీ మర్చిపోతారు. అప్పుడు సీతామాత పెడుతూ శ్రీరాము ఒక కథ మొదలు పెడతారనమాట. ఎప్పుడైతే కథ మొదలు పెడతారో అప్పుడు హనుమాన్ ఇంకా ఆగిపోయి ఇంకా చెప్పండి అని ఆ కథలోనే ముగ్ధమైపోయి ఇంకా ప్రసాదం ఆపేస్తారనమాట. సో భగవంతుడు ఒక కథ వింటాడనమాట. సో అలా ప్రభు చరిత్ర సుని బేకోరస్య, ఆ ప్రభు చరిత్ర, భగవంతుడు ఒక చరిత్ర గురించి వినడానికి ఎంత ఆతురుగా ఉంటుంది అంటే, వానరాలకి తిండి అంటే ఎంత ఇష్టం, కానీ ఆ తిండిని కూడా తను మర్చిపోతున్నారు శ్రీరామతలు ఒక కథ వినినప్పుడు అనమాట. రామ లఖన్ సీతా మన బసియా. సో ఈ శ్రీరామ వారు, లక్ష్మణు, సీత ఎప్పుడు మన హృదయంలో ఉండాలని ఆయనకి ఎంత, మనకి ప్రసిద్ధమైన కథ తెలుసు కదా. ఎప్పుడైతే రాజ్యాభిషేకం అయినప్పుడు శ్రీరాముల వారు అందరికీ ధన్యవాదాలు చెప్తూ సీతామాత అందరికీ బహుమతులు ఇచ్చినప్పుడు హనుమాన్కి ఒక నెక్లెస్ ఇస్తే ఆ నెక్లెస్ అంతా బ్రేక్ చేసి ఇప్పుడు అందరూ అడుగుతున్నారు ఎందుకు ఇలా బ్రేక్ చేస్తున్నా అంటే, దాంట్లో సీతారాములు ఉన్నారా లేదా, లోపల సీతారాములు ఉంటేనే ఇది విలువ, లేదంటే ఈ ముత్యాల హారమైన వజ్రాల హారమైన నాకు వేస్టే. అప్పుడు వాళ్ళందరూ అంటారు అంతలాగా చెప్తున్నావు, నీ హృదయంలో సీతారాం ఉన్నారంటే. అప్పుడు వెంటనే అది ఛాతీ చీరేసి చూపించినప్పుడు అక్కడ సీతారాం, లక్ష్మణ్ అందరు ఉన్నారనమాట. సో ప్రభు చరిత్ర సుని బేకోరస్య రామ లఖన్ సీత మన బస్య, మా హృదయంలో హనుమంత ఒక హృదయంలో ఎప్పుడు వాళ్ళు ఉన్నారనమాట. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాము. సూక్ష్మ రూప ధరిసి దిఖావా, బికట రూప ధరి లంక జరావా. సో ఇది మనకి తెలుసు. ఎప్పుడైతే శ్రీరాముల వారు ఒక ఉంగరి తీసుకొని తను ఇక్కడికి వచ్చేస్తారు అశోక్ వాటికలో వచ్చినప్పుడు తను ఏంటి చెట్టు పైన కూర్చొని చూస్తున్నాడు. ఆల్మోస్ట్ ఆల్ రామాయణంలో అంటారు 700 రావణాసురు తాలూకా 700 దాసీలు సీతామాతని అక్కడ ఇబ్బంది పెడుతున్నారు. అంటే సెక్యూరిటీ కమ్ ఆవిడని బెదిరించడం అనమాట, నువ్వు పెళ్లి చేస్తావా లేదా, రావణ్తో పెళ్లి చేస్తావా లేదా, 700. సో అప్పుడు హనుమాన్ ఇంకా నేను ఇప్పుడు కింద దిగి వాళ్ళతో ఫైట్ చేస్తే మెసేజ్ ఇవ్వలేను, అంత డిస్టర్బ్ అయిపోతుంది, కొంచెం నేను పేషెన్స్గా ఉంటేనే బాగుందని తను చెట్టుపై నుంచి చూస్తున్నారు. మొత్తం మీద చివరికి ఏమైందంటే త్రిజత అని వాళ్ళ దాసిల్లో ఉన్న హెడ్ వచ్చేసి సీతామాతతో చెప్తున్నారనమాట, నాకు ఒక కళ వచ్చింది, కళలో ఒక మంకీ, ఒక వానరుడు వచ్చాడు, లంక మొత్తం కాల్చేశాడు, ఏంటో ఎలాంటి కళ వచ్చిందో ఏంటో అని అలా చెప్పేసి ఆవిడ కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ సీతామాత ఏం చేస్తారంటే ఆవిడకి పెద్ద జుట్టు అనమాట. సో ఆ జుట్టు తీసుకొని ఆ చెట్టు తాలూకా కొమ్మని కట్టేసి ఆవిడ ఉరి చేయడానికి ఇంకా తయారైపోయారు. ఆ టైంకి హనుమాన్ టక్కని కిందకి పడాడు, చిన్న రూపంలోనే కిందకి పడి అనమాట. అప్పుడు సీతామాత చూస్తారు ఏంటి అని. అప్పుడు హనుమాన్ ఏం చేశాడు, ఒక ఆకు వెనక దాక్కొని మొత్తం రామకథ చెప్తున్నారనమాట. మొత్తం రామకథ పాడుతూ ఉంటే సీతామాత మెల్లమెల్లగా అది ఎలా ఏదైతే కట్టింది స్లోగా అది తీసి కూర్చొంది. ఇంత మధురంగా శ్రీరాముడు గురించి ఎవరు మాట్లాడుతున్నారు అని అలా వినడంలో ముగ్ధమైపోయింది. మొత్తం కథ అంతా చెప్పేసి చివరి వరకు వచ్చేసారు, ఎలా సీతారాము విడిపోయారు అని. అప్పుడు సీతామాత ఏడుస్తున్నారు, ఎవరు ఆ కథ చెప్తున్నారు. అప్పుడు హనుమాన్ మెల్లగా ఆకుని ఎలా తీసేసి వచ్చాడనమాట. ఇంత చిన్నగా ఒక కోతి అంటే సీతామాతకి వెంటనే నవ్వు వచ్చేసి, నువ్వెవరు ఎంత బాగా చెప్తున్నారని అని వెంటనే తనకి యాజ్ ఎ సన్, ఓ యు ఆర్ లైక్ మై సన్ అని పిలిచారనమాట. సో ఇక్కడ కమెంటరీలో అంటారు హనుమాన్ కావాలని 2 రీజన్స్ ఎందుకు ఆ చిన్న వానరుడుగా వచ్చారంటే, పెద్దగా వస్తే సీతామాత భయపడిపోతారు, ఇతను ఎవరు నన్ను అటాక్ చేస్తారని. అండ్ చిన్న రూపం ధరిస్తే వెంటనే ఒక మదర్లీ అఫెక్షన్ వస్తుంది కదా, పెద్ద అయినగా ఉంటే అలా వెంటనే చెప్పాలని అనిపించకపోవచ్చు, చిన్న రూపంలో వస్తే వెంటనే నాకు అలా పిలుస్తారు కదా అని.
సో అప్పుడు వెంటనే ఆ శ్రీరాముల వారు ఒక ముద్ర అది ఉంగరం ఇవ్వడము అండ్ సీతామాతకి మొత్తం కథ అంతా చెప్పడము. సో చెప్పిన తర్వాత సో ఇది సూక్ష్మ రూపధరి సియస దిఖావా, చిన్న రూపం ధరించి సూక్ష్మ రూపం ధరించేసి సియ అంటే సీతామాతని మాట్లాడారు. తన్ని నచ్చ చెప్పేసి ఇంకా శ్రీరాముల వారు వచ్చేసారు, మీరు ఇంకా భయపడొద్దని. ఆ తర్వాత మళ్ళీ మొదలు పెట్టారు అన్నమాట చెప్పడం, నాకు ఆకలేసింది అమ్మ అని. ఎప్పుడు సీతామాత అంటారు అలా అలా ఆకలేసింది అమ్మ అని చెప్పినప్పటికీ నాకు ఎంత, కానీ నేను ఏం చెప్పాను, నా దగ్గర ఇక్కడ ఏమీ లేదు. కాకపోతే హనుమాన్కి పర్మిషన్ కావాలి, అలానే డైరెక్ట్గా అడగకుండా నాకు ఆకలేసిందంటే వెంటనే సీతామాత అయితే సరే ఒక పని చేయి, ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి కానీ ఫ్రూట్స్ మనం ఎప్పుడు చెట్టు నుంచి తింపకూడదు, ఎందుకంటే ఇది మన ప్రాపర్టీ కాదు, ఇది రావణాసురు తాలూకా ప్రాపర్టీ, ఎవరి ప్రాపర్టీ వాళ్ళకి చెప్పకుండా తీసుకోకూడదు. అందుకోసం ఒక పని చేయి, కింద పడిపోయిన ఫ్రూట్స్ ఉంటాయి కదా అది ఎవరి ప్రాపర్టీ కాదు, అది ఎవరైనా తీసుకోవచ్చు. సో నువ్వు ఒక పని చేయి, మొత్తం అశోక వాటికలో కింద పడిపోయిన ఫ్రూట్స్ ఏదైతే ఉందో అది నీకు ఎంత కావాలో అది తినేయి అనమాట. సో హనుమాన్ అయితే మీరు ఇస్తున్నారు కదా పర్మిషన్ అంటే నా పర్మిషన్ వెళ్ళి తిను అంటారు. కానీ వెళ్ళి చూస్తే హనుమాన్ ఏం చేస్తారు, చెట్టు అంతా ఇలా ఇలా చేస్తున్నారు. అప్పుడు సీతమాత అన్నారు ఎందుకు ఇలా చేస్తాను, మీరు అన్నారు కదా కింద పడిపోయింది, ఈ కింద ఏమీ లేదు, అందుకోసం ఇలా చేస్తే కింద పడుతాయి కదా, కింద పడేసిన తర్వాత తింటానమాట. సో ఇప్పుడు ఇంకా దానికి ఏం చెప్పాలి, మొత్తం చెట్టు ఇలా ఇలా చేసినప్పటికీ అన్ని కింద పడేస్తూ ఉంటే శబ్దం చేస్తే ఆ సోల్జర్స్ అందరూ వచ్చారన్నమాట. ఏంటి నీ నాన్నగారు ప్రాపర్టీ అనుకుంటున్నావు ఏంటి, ఏం చేసాను, లేదు మా అమ్మగారు పర్మిషన్ ఇచ్చారు, కింద పడేసింది నేను తీసుకుంటున్నాను, నేనేది పైనుంచి తీసుకోవట్లేదు, కింద పడిందే తీసుకుంటాను. అప్పుడు ఇదేంటి ఈ కోతి ఇలా ఉన్నాడని ఇంకా మొత్తం మీద వీళ్ళందరూ తన్ని ఎలా బంధించాలని ట్రై చేసినా కూడా మనకు తెలుసు మొత్తం అంతా చివరికి అక్షయ్ కుమార్ కూడా చనిపోతారు. అండ్ మొత్తం మీద మేఘదూత్ వస్తారు, ఇంద్రజిత్ వస్తాడు. అండ్ ఇంద్రజిత్కి బ్రహ్మ తాలూకు ఆ బ్రహ్మపాష ఉంది తన దగ్గర. ఎప్పుడైతే తనకి ఆ బ్రహ్మపాష వేస్తారో యాక్చువల్గా హనుమాన్కి బ్రహ్మదేవుడు ఎప్పుడో దీవించారు, నా బ్రహ్మపాష కూడా నీకేమి చెయ్యదు అని. కానీ కూడా అతను అనుకున్నాడు ఈ బ్రహ్మపాష నేను కట్టబడి ఒక్కసారి రావణాసురు మొహం చూడాలని ఉంది, ఎవరా రావణాసురు అని ఒకసారి తను చూసి మంచి బుద్ధి ఇస్తాను అని అనుకున్నారనమాట. అందుకోసం కావాలని బంధించి పడతారు. బంధించినప్పటికీ తనకి ఎప్పుడైతే తీసుకువెళ్తారు అక్కడ, అప్పుడు ఇంద్రజిత్ అంటారనమాట తను ఒక స్పై కదా, గుడాచర్ అంటారు గుప్తచర్ అంటారు, తన్ని మనం చంపేయొచ్చు అని. విభీషణ అంటాడు స్పై ఎలా అవుతాడు, తను అంటున్నాడు శ్రీరాముడు వాడు ఒక మెసేజ్ ఇస్తాను అంటున్నాడు. సో దూత స్పై డిఫరెన్స్ అనమాట. ఎవరైనా ఎవరికై స్పైగా వెళ్ళారనుకోండి చంపే హక్కు మనకు ఉంది, ఎవరైనా మెసెంజర్గా వచ్చారనుకోండి మనం చంపకూడదు. తను మెసెంజర్గా వచ్చాడు, తను అంటున్నా నేను మెసేజ్ ఇవ్వడానికి వచ్చాను అంటున్నారు, మనం తన్ని చంపకూడదు అనమాట. అప్పుడు వీళ్ళందరూ అంటారన్నమాట తిన్ని చూస్తే చాలా కోపం వస్తుంది. అయితే వానరాల తాలూకా మమత, ఆ మమకారం దేని మీద ఉంటుందంటే తోకపైనే ఉంటుంది కదా, తోకని ఏదైనా చేస్తే అప్పుడు వాళ్ళ ఇబ్బంది కలుగుతుంది కదా అని కావాలని తన్ని ఒక తోకని కాల్చేద్దామని. కానీ హనుమాన్ అప్పుడు ఏం చేశాడు, పెద్దగా తయారైపోతున్నారు. పెద్దగా తయారైతే ఆ లంకలో ఉన్న బట్టలు అన్ని సరిపోవట్లేదు. అప్పుడు ప్రతి ఇంటింటికి వెళ్ళి అంటే ఆ డ్రమ్స్ వేస్తారు కదా, మీ దగ్గర ఉన్న అంత బట్టలు ఆయిల్ అన్ని తీసుకొని వచ్చేయండి అనమాట. అప్పుడు వాళ్ళ ఆ బట్ట ఆయిల్ అన్ని తీసుకొని వచ్చేస్తే ఆ బట్టలంతా ఆయిల్లో ముంచేసి దాన్ని ఆ తోకకి కట్టేసి, ఎంత పెద్ద తోక దానికి అంతా కట్టేసి మొత్తం మీద లైట్ చేసేస్తారు, కాల్ చేస్తారు. ఎప్పుడైతే కాల్ చేస్తారో అప్పుడు హనుమాన్ అంటారనమాట మీరందరూ ఇంత ప్రేమతోని నాకు ఆయిల్ ఇచ్చారు, బట్టి ఇచ్చారు, కానీ నేను ఎవరిది తీసుకోకూడదు, మా అమ్మ చెప్పారు ఎవరిది తీసుకోకూడదు, నేను అందరికీ వెనక్కి ఇస్తాను. సో ఎవరెవరి ఇంట్లో నుంచి ఎంత ఆయిల్ వచ్చింది వాళ్ళ ఇంట్లో నేను వెనక్కి ఇచ్చేస్తాను, అందరింటికి వెళ్ళిపోయి అది అలా మొత్తం అంతా లంకని కాల్ చేస్తారన్నమాట. ఎక్సెప్ట్ అశోక్ వాటిక, ఆ ప్లేస్ని వదిలేసి మొత్తం అంతా కాల్ చేస్తారన్నమాట. కాల్ చేసిన తర్వాత చివరికి అది వాటర్లోని ఆ తోకని తడిపేసి మళ్ళీ సీతామాత దగ్గరికి వెళ్తారనమాట. సో సీతామాత దగ్గరికి వెళ్ళినప్పటికీ ఆయన చిన్న రూపంలో ఉన్నారు. అప్పుడు సీతామాత ఒక డౌట్ అడిగారనమాట, అంటే శ్రీరాములు వారు ఒక ఆర్మీలో అందరు నీలాగే ఉన్నారా చిన్న అంటే అప్పుడు ఆయన పెద్దగా తయారవుతారు. ఓహో ఇంత పెద్దగా అంటే ఇప్పుడు చూసారా అమ్మ నేను మొత్తం అంతా లంకాని ఇచ్చేసాను, నాలో చాలా కెపాసిటీ ఉంది. అండ్ మీరు ఊహించండి నేను జస్ట్ ఒక వన్ ఆఫ్ ది కోతి, అలా ఎంతో మంది ఉన్నారు, ఊహించండి నాలోనే ఇంత శక్తి ఉంటే ఎంత పెద్దగా ఉంటుంది. అండ్ మీరు ఊహించండి ఒక మెసేజ్ ఇవ్వడానికి ఎవరికి పంపిస్తారు, మినిస్టర్కి పంపిస్తారు కాదు కదా, పని మనిషిని పంపిస్తారు. అలాంటి పర్సన్ నేను, నాలోనే ఇంత శక్తి ఉంటే పెద్దవాళ్ళు ఎంత శక్తి ఉంది మీరు ఒక్కసారి ఊహించండి. అప్పుడు హనుమాన్ అంటారు సీతామాతతో ఒక పని చేయండి, ఇప్పుడు నేను ఎంత పెద్ద రూపం ధరించాను కదా మీరు నా చేతిలో వచ్చేయండి, మీరు ఇలా కూర్చుంటే నేను తీసుకుని వెళ్ళిపోతాను శ్రీరాముడి దగ్గర. అప్పుడు సీతామాత అంటారు నేను నీతో ఇలా వెళ్ళిపోయాను అనుకో మొత్తం అంతా భవిష్యత్తులో అందరూ నన్ను విమర్శిస్తారనమాట, ఎవరితోనే అలా వెళ్ళిపోయానని. అలా కాదు శ్రీరాములు వారు రావాలి, నన్ను తీసుకుని వెళ్ళాలి, అదే పద్ధతి, నేను అలా ఎవరితో వెళ్ళను, తను వచ్చి నన్ను తీసుకుని వెళ్ళాలి, అదే పద్ధతి, ఆయనకే రమ్మన్నాను నేను. అప్పుడు సీతమ్మ సరే అని ఒప్పుకుంటారు. సో
సూక్ష్మ రూపధరి సిఐ దిఖావా బికట రూపధరి లంక జరావా. చిన్న రూపంలో సీతామాతను చూపించారు, బికట రూపంలో లంక మొత్తం కాల్చేశారు అని అది హనుమాన్ అని అంటున్నారనమాట. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాము. భీమరూపధరి అసుర సహారే రామచంద్రకే కాజ సవారే. ఇప్పుడు భీమరూపధరి అసుర సహారే. ఇప్పుడు మహాభారత్లో ఒక కథ ఉంది కదా, ఎలా ఒకసారి ద్రౌపది చాలా ఆనందంగా కనిపిస్తుంది. భీముడు వెళ్ళి అడుగుతారనమాట, ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నావు? మామూలుగానే వనవాసంలో ఉన్నప్పుడు ద్రౌపది కూడా చాలా దుఃఖంగానే ఉంది, ఎందుకంటే వాళ్ళకున్న జీవితంలో ఉన్న పరిస్థితులు. అప్పుడు ద్రౌపది అంటుంది, ఎందుకో ఏంటో ఈరోజు పొద్దు నుంచి చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎప్పటి నుంచి అయితే నేను ఈ కమల పుష్పని చూశాను, ఈ కమల పువ్వు చూసారా, దీనికి 1000 రెక్కలు ఉన్నాయన్నమాట. ఇలా నేను ఎప్పుడు చూడలేదు, అండ్ దీని స్మెల్ చూడండి ఎంత బాగుంది. అప్పుడు భీముడు అంటారనమాట, అయితే ఒక పని చేస్తాను, నేను ఇంకా ఇలాంటి బోల్డ్ ఫ్లవర్స్ తెస్తాను, ఎందుకంటే నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావు దీన్ని చూసి. సో అప్పుడు ద్రౌపది అంటారు, సరే అయితే బోల్ తెచ్చుకోండి, నేను రోజు ఇది నా పూజకి వాడుకుంటానని. అప్పుడు భీముడు ఏం చేస్తారంటే, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని ఆ నది తాలూకా తరంగాలు ఏదైతే ఉంటాయి, వేవ్, దాన్ని ఆ స్ట్రీమ్ని ఫాలో అవుతున్నాడు, ఎక్కడి నుంచి వచ్చింది ఈ కమల్ పువ్వు. సో ఆ స్ట్రీమ్ని ఫాలో అవుతూ వెళ్ళిపోతూ ఉంటే దారిలో ఒక పెద్ద అంటే తోక, అంటే ఫస్ట్ అది ఏదో తాడులాగా కనిపించింది, ఇదేంటి తాడా ఇంత పెద్దది అని ఎప్పుడు చూస్తే ఇది తోక అనమాట. సో ఎవరిది తోక అంటే ఒక వృద్ధ వానరుడు. అప్పుడు భీముడు చాలా చక్కగా వెళ్ళి మర్యాదగాని, సార్ మీది ఇది తీస్తే కొంచెం నేను అని దాటి వెళ్ళకూడదు. యాక్చువల్గా ఇది ఒక వైష్ణవ్ ఎటికెట్. ఎవరైనా పెద్దవాళ్ళు కాలు ఇలా చేసి ఉంటే ఎప్పుడు మనం కాలు పైనుంచి వెళ్ళకూడదు. మనకు తెలుసు చైతన్యచరితామృతంలో గోవింద చైతన్య మహాప్రభుకి సేవ అందించడానికి చైతన్య మహాప్రభు బాడీ నుంచే ఇలా టప్ చేసి వెళ్ళిపోయారు అండ్ సేవని అందించారు. సో అక్కడ అతను అలా మర్యాద గురించి ఆలోచించలేదు, ఎందుకంటే చైతన్య మహాప్రభుకి సేవని అందించాలి. కానీ తను భోజనం తినలేదు. సాయంత్రం ఎప్పుడైతే చైతన్య మహాప్రభుకి మెలకు వచ్చింది, అప్పుడు గోవిందకు అన్నారనమాట, నువ్వెందుకు ప్రసాదం తీసుకోలేదు అంటే, మళ్ళీ మిమ్మల్ని దాటి వెళ్ళలేను కదా. అప్పుడు చైతన్య మహాప్రభు అన్నారు, మళ్ళీ నన్ను దాటేసి కదా ఇక్కడ వచ్చావు లోపలికి నా పాద సేవ చేయడానికి. అప్పుడు గోవింద్ అన్నాడు అనమాట, నీ సేవ చేయడానికి నేను ఏదైనా మర్యాద అతిక్రమం చేసేస్తాను, నాకు ఎంత పాపం దొరికినా పర్వాలేదు, పాపం నా నెత్తి మీద వచ్చినా పర్వాలేదు, కానీ నా భోజనం కోసం నేను ఎందుకు అంత పెద్ద అఫెన్స్ చేయాలి, మిమ్మల్ని దాటి వెళ్ళాలి అన్నాడు అనమాట. సో భీముడు కూడా చాలా వినయంగాని, నేను మిమ్మల్ని దాటలేనండి, మీరు వృద్ధ వయసులో సీనియర్గా ఉన్నారు కదా, కొంచెం నాకు దారిస్తే నేను వెళ్ళిపోతాను అంటే, నేను చాలా వయసు వచ్చింది, నేను దాన్ని మూవ్ చేయలేను, కారణం నువ్వే జరుపు అని. అయితే సరే అని ఆయన అనుకుంటారు, కానీ జరపలేకపోతారు. ఫస్ట్ 2 ఫింగర్స్తో ట్రై చేస్తారు, హ్యాండ్తో ట్రై చేస్తారు. అప్పుడు అనుకుంటారన్నమాట, నా దగ్గర 10,000 ఏనుగులు ఒక శక్తి ఉన్నా కూడా నేను దీన్ని తోకని మూవ్ చేయలేకపోతున్నానంటే ఇతను సాధారణ వానరుడు కాదు అని. అప్పుడు కాలి మీద పడి, మీరు ఎవరు ఒకసారి చూపించండి అంటే, అప్పుడు హనుమాన్ అనమాట, అంటే నీ బలం మీద నీకు అంత ఎక్కువ అహంకారం ఉండకూడదు, అందుకోసం ఈ లీలని చేశాను, ఎప్పుడు వినయంగా ఉండు, ఎవరైనా మన ఎనిమిని తనకేం శక్తి అని ఆలోచించకూడదు, అందరినీ మనము సమానంగా చూసుకోవాలి అని. సో అప్పుడు వాళ్ళిద్దరూ వాయుపుత్రులు కదా, అంటే సోదరులు, ఒకరిని ఒకరు కవగలించిన తర్వాత అప్పుడు భీమ అంటారన్నమాట, నాకు ఒక బ్లెస్సింగ్ కావాలి మీ దగ్గర. ఆ బ్లెస్సింగ్ ఏంటంటే, యుద్ధంలో ఎప్పుడైతే నేను అరుస్తానో ఆ అరుపులోని మీ ఒక గొంతు నా గొంతులో కలపండి. సో నేను అరిచినప్పుడు ఎలా ఉండాలంటే అందరూ భయంతో అలా అంటే షివర్ అయిపోవాలన్నమాట. అప్పుడు హనుమాన్ మాటిస్తారనమాట, అర్జున్ తాలూకా ధ్వజం పైన ఉంటాను అండ్ నీ నోటలో ఉంటాను అనమాట, నువ్వు అరుస్తే ఆ అరుపులో నేను నా గొంతు కలుపుతాను. అందుకోసం మీరు మహాభారత యుద్ధంలో చూస్తే భీముడు సింపుల్ అర్చినప్పుడే, జస్ట్ అలా అర్చినప్పుడే చాలా మంది సైనికులు ఆ అరుపుతోనే అక్కడ ఇంకా అలా హార్ట్ అటాక్ వచ్చేసి అక్కడికే చనిపోయారు అనమాట. ఏమి చేసే అవసరం లేదు, జస్ట్ ఆ అరుపు ఎంత భయంకరంగా ఉండేదన్నమాట ఆ అరుపు అనమాట. సో భీమ రూపధరి అసుర సహారే, ఆ భీమ తాలూకా ఆ భీమని సహాయం చేస్తూ ఎంతమంది అసురుల్ని ఆ భీమ ద్వారా చంపారు. అలా అయినా దానికి ఇంకొక మీనింగ్, భీమ రూపం అంటే పెద్ద రూపం కూడా, పెద్ద స్వరూపంని కూడా భీమ రూపం అని అంటారు, అంటే చాలా భీముడుగా ఉన్నాడు అంటాం కదా. సో దానికి 2 అర్థాలు. కాకపోతే రసిక ఆచార్యులు ఏంటంటే ప్రతి ఒక్క వాకని ఎన్నెన్నో రకంగానే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో భీమ రూపం నిజమే కదా. అక్కడ రామాయణంలో ఆ యుద్ధం జరిగినప్పుడు లాస్ట్ రావణాసుడితోని ఆయన ఎంత హనుమాన్ కుంభకరం వచ్చినప్పుడు కూడా తను కూడా ఒక పెద్ద రూపం ధరించి ఎంతో మంది అసురాల్ని తను చంపేశారనమాట. సో భీమ రూపధరి అసుర సహారే రామచంద్రకే కాజ సవారే. సో
ఒక్కటి రెండు కాదు ఇక్కడ చెప్పడానికి ఎగ్జాంపుల్స్. రామచంద్రకే కాజ సవారే అంటే హిందీలో దాని అర్థం ఏంటంటే ఎన్నెన్నో సందర్భాల్లోనే శ్రీరాములు వారికి ఎన్నెన్నో రకంగానే ఆయన సాయం పరిచారు. మరి అది మనం స్టార్టింగ్ నుంచి చూస్తాం కదా. అసలు మొత్తం అంతా సుందరకాండం స్టార్టింగ్ అసలు ఫస్ట్ సుగ్రీవుతో కల్పించడము, అండ్ కల్పించిన తర్వాత వాళ్ళకి యాగం చేపించారు. అంటే మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ మామూలుగా చేతులు ఇలా షేక్ హ్యాండ్ చేయడం కాదు, అగ్ని సాక్షిగా ఒకరిని ఒకరు మిత్రులుగా ఇప్పటికే నా ముందు మీరు వాగ్దానం తీసుకోండి అని చేశారు. తర్వాత మళ్ళీ సుగ్రీవుని గుర్తు చేయడము, నువ్వు ఇలా హ్యాపీగా పడుకుంటున్నావు అలా కాదు, చలో మనం శ్రీరాముల వారిని హెల్ప్ చేయాలి అలా చేయడము. తర్వాత సీతామాతని వెతుకోవడానికి అంతమంది సౌత్ నార్త్ ఈస్ట్ వెస్ట్ వెళ్ళినప్పుడు తను వెళ్ళి కరెక్ట్గా సీతామాతని ఆ ముద్రిక అంటే అది ఇవ్వడము, ఉంగరి ఇవ్వడము, అండ్ ఆవిడని ధైర్యం చెప్పడము, వచ్చేస్తున్నారు మీరు కొంచెం శాంతి ధైర్యంగా ఉండండి కంగారు పడొద్దు. మళ్ళీ శ్రీరాముడు వాళ్ళకి వచ్చి చెప్పడము, ఆవిడ బాగానే ఉన్నారు, చలో మనం ఇప్పుడు ఫటాఫట్గా ముందుకే వెళ్దాము. తర్వాత ఎప్పుడైతే ఆ సేతు కడతారు అప్పుడు కూడా ఎన్నెన్నో కొండలే హనుమాన్ తీసుకొని వచ్చేసారు. ఆ కొండలే అక్కడ పెట్టేసి తేలుతూ ఆ వారధి చేయడానికి, ఆ బ్రిడ్జ్ చేయడానికి. అండ్ తర్వాత మళ్ళీ ఆ మృత సంజీవిని తీసుకోవడానికి మొత్తం ద్రోణాచల్ కొండ అంతా తీసుకొని వచ్చేస్తాడు. తర్వాత మళ్ళీ అలా ఎన్నోసారి రాముల వారిని లక్ష్మణ్ని అహిరావన్ తీసుకొని పాతాళ లోకంలో వెళ్ళిపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి పాతాళ లోకం నుంచి వాళ్ళని తీసుకురావడం, అలా ఎన్నెన్నో సందర్భాల్లోని ఐ కాంట్ సీ ద టైమ్. వాట్ ఈస్ ద టైమ్? ఐ కెనాట్ సీ ద రిఫ్లెక్షన్. 1.5 hours. We have half an hour more because yeah, so just remind me, another 15 minutes I'll speak. మృత సంజీవిని తీసుకురావడము, అండ్ దెన్ అలా ఎన్ని సందర్భాల్లోని శ్రీరాముల వారిని ఎంతలాగా హెల్ప్ చేశారనమాట. సో శ్రీ రామచంద్రకే కాజ్ సవార్. ఇన్ఫాక్ట్ దర్ ఇస్ అనదర్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ, బట్ ఐ విల్ టెల్ ఇట్ ఇన్ నెక్స్ట్ సండే అనమాట. ఓకే, నెక్స్ట్ శ్లోకం, నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాము. లాయ సంజీవని లఖన జియాయే శ్రీ రఘుబీర హర శౌర లాయే. సో ఇదే స్టోరీ కంటిన్యూడ్ అనమాట. ఎలా యాక్చువల్గా 4 types ఆఫ్ సంజీవిని ఉన్నాయి. ఒకటి, ఎవరైనా చనిపోతే వాళ్ళకి మళ్ళీ బ్యాక్ టు లైఫ్ తీసుకురావచ్చు. ఎవరికైనా ఫ్రాక్చర్ అయిపోతే అది కూడా వాళ్ళని ఫ్రాక్చర్ రిపేర్ చేసుకోవచ్చు. ఎవరికైనా ఏదైనా డిజీజ్ అవుతే ఆ డిజీజ్, అలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సంజీవిని ఉంటాయన్నమాట. సో ఎప్పుడైతే ఈ యుద్ధం జరిగింది, రావణాసురుడు ఏం చేశారంటే తన యోద్ధాలు ఎవరైతే చనిపోయారో వాళ్ళ శరీరాన్ని తీసుకొని వాటర్లో, సముద్రంలో తోసేశాడు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నాడు నా సేనలో ఎంతమంది చనిపోయారు వాళ్ళు లెక్కలు పెట్టుకుంటే వాళ్ళు ఫుల్ ఇన్స్పైర్ అయిపోయి మేము ఇంతమందిని చంపేశారని వాళ్ళకు ఒక కరేజ్ పెరుగుతుంది కదా. నేను సముద్రంలో తోసేసాను అనుకోండి, వాళ్ళు లెక్క పెట్టుకోలేరు. అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎక్కువ మంది కనిపించకపోతే వాళ్ళు డిసప్పాయింట్ అయిపోతారు. అరే మనం అంత కనపడం కానీ మనం ఎవరిని చంపలేకపోయాం, చూస్తే మొత్తం యుద్ధ భూమిలో మన సైనికులే కనిపిస్తున్నారు, అయితే మనమే ఎక్కువ, వాళ్ళకి ఏం అవ్వలేదని వాళ్ళు డిసప్పాయింట్ అయిపోతారు కదా అని కావాలని ఏం చేశారు, అందరినీ అలా అలా పడేశాడు వాటర్లోని. కానీ శ్రీరాములు వారు ఏం చేశారు, ఎవరైతే వాళ్ళు దాంట్లో చనిపోయారు, లేదంటే ఎవరికైతే కొంచెం ఏదైనా హ్యాండ్ బ్రేక్ అయింది, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళందరినీ టెంట్స్లో పెట్టేసి వాళ్ళు ఏదో ఒక చికిత్స చేయడం అనమాట. సో ఎప్పుడైతే ఈ ద్రోణాచల్ పర్వతాన్ని తీసుకొని వచ్చేసాడు హనుమాన్, దాంట్లో ఉన్న రకరకమైన సంజీవులతో ఏం చేశారంటే ఈ డెడ్ బాడీస్ ఏదైతే ఉన్నాయి అన్ని మళ్ళీ సజీవనంగా తయారైపోయాయి అనమాట. సో మళ్ళీ వీళ్ళ ఆర్మీ ఇంకా క్వాంటిటీ పెరిగిపోయింది అనమాట యుద్ధం చేయడానికి. సో వాళ్ళందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. అండ్ ఈ కొండని కూడా హనుమాన్ ఎప్పుడైతే తీసుకొని వస్తున్నారో హనుమాన్ ఫుల్ స్పీడ్లో వెళ్ళిపోతుంది, ఎందుకంటే టైం అయిపోతుంది. స్పీడ్లో వెళ్ళిపోతే ఒక బాణం వచ్చి ఛాతీ మీద పొడిచింది అనమాట. హనుమాన్ కిందకి పడిపోయారు విత్ ద్రోణాచల్ పర్వత్. అండ్ హనుమాన్ చూస్తారు, ఎవరది నన్ను ఇబ్బంది పెడుతున్నారు, చూస్తే ఎవరు శ్రీరాముల్లాగే కనిపిస్తున్నారు, స్లోగా వాక్ చేసి తన దగ్గరకు వస్తున్నారు. అప్పుడు తనకు అర్థమైంది, ఓహో ఇది భరత్ మహారాజ్ అనమాట. సో అప్పుడు భరత్ అంటున్నమాట, నువ్వు ఎవరు, నువ్వు ఎందుకు ఇంత పెద్ద కొండ తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఎవరిని అటాక్ చేస్తున్నావు, నేను కావాలని నీకు కిందకి పడేశాను అంటే అప్పుడు తను మొత్తం స్టోరీ చెప్తారన్నమాట. నేను అసలు లక్ష్మణ్కి ఇలా అయ్యింది, నేను మీ పని మీదే వెళ్తున్నానంటే అప్పుడు భరత్ మహారాజ్ అంటారు, అవునా ఇంత పెద్ద విషయం జరిగింది, అయితే సుమిత్ర ఎవరైతే లక్ష్మణ్ తల్లి గారో ఈ మెసేజ్ నేను ఇవ్వలేను, అలా అయినా మెసేజ్ తెలిసిన తర్వాత కూడా నా గుండెలో ఉంచి
పోతే ద్రోహం చేసినట్లు అవుతాను. ఎందుకంటే ముగ్గురు తల్లిలకి నేను వాగ్దానం ఇచ్చాను, నాకు శ్రీరాములు సంబంధించిన ఏ న్యూస్ వచ్చినా నేను మీకు చెప్తాను. ఎందుకంటే ఈ మదర్స్ ఒప్పుకోవట్లేదు. మేము కూడా శ్రీరాముడితోనే వనవాసంలో ఉండాలని చెప్పారు. అప్పుడు భరత్ చెప్పారు, మీరు నాతో ఉండండి సేఫ్గా, నాకు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను మీకు ముందుకు చెప్తాను. సో నేను ఈ వాగ్దానం ఇచ్చాను, ఇప్పుడు నువ్వు నాకు చెప్పేస్తావు, నేను ఆవిడకి చెప్పలేను, నాకు అంత ధైర్యం సరిపోదు, సో నువ్వే చెప్పాలి రా నాతోని. అప్పుడు హనుమాన్ని లోపలికి తీసుకుని వెళ్తారు. అప్పుడు హనుమాన్ ఇంకా ఇంత పెద్ద న్యూస్ ఒక మదర్కి చెప్పాలంటే ఎంత బాధగా ఉంటుందని హనుమాన్ వెళ్ళి చేతులు జోడించి సుమిత్రతో చెప్తున్నారు, అమ్మ ఇలా అయ్యింది, లక్ష్మణ్కి ఇలా అయ్యింది అంటే. అప్పుడు సుమిత్ర చిన్న టీయర్స్ రాకుండా, అవునా అయితే ఒకవేళ తను చనిపోతే శత్రుఘ్న రెడీగా ఉన్నాడు, తీసుకుని వెళ్ళిపో రాముల సేవలోనే అని చెప్పారనమాట. అంటే మళ్ళీ రాములు గారు ఇబ్బంది పడతారేమో చూసుకో, మేము రెడీగానే ఉన్నాం, ఏమైనా కూడా తను చనిపోతే ఇతను తీసుకెళ్ళిపో అని చెప్తున్నాడు. అప్పుడు హనుమాన్ అనుకున్నమాట ఎంత సేవాభావం ఉందన్నమాట, అసలు ఎలా మెయిన్ శ్రీరాముడిని ఎలా సేవ చేయాలన్నమాట. సో తను ఇంకా నరిష్ ఫీల్ అయిపోయి, వావ్ దిస్ ఇస్ ఎ సేవా స్పిరిట్ అని అప్పుడు ఇంకా ఉత్సాహంగానే ఆ ఒక మౌంటైన్ని తీసుకువెళ్ళి అక్కడ దింపడం అనమాట. సో లాయ సంజీవని లఖన జీ ఆయే శ్రీ రఘుబీర హర్షి ఊరలాయ. హర్ష్ అంటే హ్యాపీ. ఆ ద్రోణాచల పర్వతని చూసేసి శ్రీరాముడు ఎంత హ్యాపీగా స్మైల్తోని, ఓ నువ్వు ఎంత గొప్ప పని చేశావు అంటే. ఆ ద్రోణాచల్ పర్వతని తీసుకురావడం కూడా అంత ఈజీ ఏం కాదు కదా, ఎన్ని ఆటంకాలు వచ్చాయి మధ్యలోనే. ఆ కాలినేమి రాక్షసుడు తన్ని డిస్టర్బ్ చేయడం అంటే, హనుమాన్ ఏమనుకున్నాడంటే నేను ఇంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాను, నా దగ్గర కొంచెం టైమే ఉంది, ఒకవేళ నేను తప్పు దారిలో వెళ్తున్నాను అనుకోండి, మళ్ళీ స్టార్టింగ్ నుంచి వెళ్తే నాకు టైం వేస్ట్ అవుతుంది. కింద చూస్తే కొంతమంది రిషిల తాలూకు ఆశ్రమం కనిపిస్తుంది, వాళ్ళు ఏదో వేదపారాయణ చేస్తున్నారు. ఈ రిషిలు అంటే ఇలాంటివి ఔషధుల్లోనే వాళ్ళు ఎక్స్పర్ట్గా ఉంటారు, వాళ్ళకి తెలిసి ఉంటుంది ద్రోణాచల పర్వతం ఎక్కడ అని. ఆయన కింద దిగేసి అక్కడ అడుగుతా అని అన్నారు, నాకు తెలుసు ఎలా వెళ్ళాలి, ఫస్ట్ నువ్వు స్నానం చేసేసి రా. ఆ లోపల అతను స్నానం చేయడానికి వెళ్తే అక్కడ ఒక ముసలి క్రాకడైల్ హనుమాన్ని పట్టుకుంటుంది. అప్పుడు హనుమాన్ నీళ్ళు తాగుతూ ఆ ముసలిని చంపితే ఆ ముసలి నుంచి ఒక అప్సర బయటికి వచ్చి, ఆ సాధు కాదు అతను, కాలినేమి రాక్షసుడు, కావాలని రావణాసుడు పంపించారు, నిన్ను ఇబ్బంది పడ్డానికి, నువ్వు ఇంకా ఆలస్యం అవుతుంది కదా, నువ్వు తనతో మాట్లాడుతూ కూర్చుంటావని, నిన్ను కాపాడుకో, తొందరగా వెళ్ళిపో అని చెప్తారు. అప్పుడు తను వెళ్ళి ఆ కాలినేమి రాక్షసాన్ని చంపేసి ఇంకా మొత్తం మీద కంటిన్యూ చేస్తారు తన జర్నీ. సో ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా తను మొత్తం మీద ఒక దీన్ని తీసుకొస్తారు అండ్ శ్రీరాముడిని ఎంత ఆనందం పరుస్తాడనమాట. లాస్ట్ దానికి వెళ్ళిపోదాము. రఘుపతికి నహి బహుత బడాయి తుమ్ మమ ప్రియ భరత సమభాయి. రఘుపతి అంటే శ్రీరాములు వారు, కిన్హి బహుత బడాయి అంటే శ్రీరాములు వారు ఎప్పుడు హనుమన్ని పొగుడుతూనే ఉంటారు. ఎప్పుడైనా ఆయనకు అదే పని, అందరికీ చెప్తారు, ఓ హనుమాన్ ఇస్ ద బెస్ట్ డివోటీ, హనుమాన్ ఇస్ ద బెస్ట్ డివోటీ. ఇన్ఫ్యాక్ట్ ఒకసారి శ్రీరాములు వారు చెప్పారు, యు ఆర్ మోర్ డియర్ టు మీ దెన్ లక్ష్మణ్, అంటే నువ్వు నాకు లక్ష్మణ్ కైనా ఎక్కువ ప్రియుడుగా ఉన్నారు. సో అప్పుడు హనుమాన్ ఇంకేం చెప్పలేదు, లక్ష్మణ్ కూడా ఏం చెప్పలేదు. అప్పుడు శ్రీరాములు వారు హనుమాన్కి అడుగుతున్నారు, నీకు హ్యాపీ ఫీల్ అవ్వట్లేదా, నేను చెప్పాను కదా నువ్వు నాకు లక్ష్మణ్ కైనా ఎక్కువ ప్రియంగా ఉన్నారు. సో హనుమాన్ అన్నారు, ఆహా మీరు చెప్పిన స్టేట్మెంట్తో ఏమర్థమైందంటే మీకు లక్ష్మణ్ చాలా ప్రియుడుగా ఉన్నాడు. అలా ఎలా, నేను చెప్పాను కదా నువ్వు నాకు లక్ష్మణ్ కైనా ప్రియుడుగా ఉన్నావు అంటే. ఆయన అన్నారు, అలా కాదు, ఇప్పుడు మామూలుగానే మనం ఎవరికైనా చెప్పాలనుకోండి, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అంటే ఏమంటాం, ఓ ఐ లవ్ యూ మోర్ దెన్ మై లైఫ్ అంటాం. దాని అర్థం ఏంటంటే మనకి లైఫ్ చాలా ఇంపార్టెంట్, అంటే నువ్వు లైఫ్కైనా ఎక్కువ అంటే లైఫ్కి సమానంగా, అంతే కదా. ఇప్పుడు నాకు తెలుగులో ఎలా చెప్పాలంటే నా ప్రాణంకైనా ప్రియంగా ఉన్నావు నువ్వు అని అంటాం కదా. దాని అర్థం ఏంటంటే ప్రాణం అనేది నాకు చాలా ప్రియం. సో అప్పుడు హనుమాన్ అన్నారు, నేను నాకు అలా చెప్పలేదు, నువ్వు నాకు ప్రాణంకైనా ఎక్కువ ప్రియం, నువ్వు నాకు లక్ష్మణ్కైనా ఎక్కువ ప్రియం. దాని అర్థం మీకు లక్ష్మణ్ ఎంత ప్రియంగా ఉన్నారు, మీరు కంపేర్ చేయాలంటే కూడా నాకు అలా కంపేర్ చేస్తున్నాను. నువ్వు నాకు లక్ష్మణ్కైనా ప్రియంగా ఉన్నావంటే మీకు లక్ష్మణ్ ఎంత ప్రియంగా ఉంటాడు నాకు అర్థమైంది అది అని అన్నారు అన్నమాట. లక్ష్మణ్కి అడిగాడు, నేను అలా అన్నాను కదా నాకు హనుమాన్ లక్ష్మణ్కైనా ప్రియం, నువ్వేం ఫీల్ అవ్వలేదు అంటే హనుమాన్ అన్నారు, అది కరెక్టే కదా, మీకు హనుమాన్ నాకైనా ఎక్కువనే ప్రియంగా అవ్వాలి. ఎందుకు అంటే ఒక 2 కారణాలు చెప్తాను, నా దగ్గర బోల్డ్ కారణాలు ఉన్నాయి కానీ ఒక 2 కారణాలు వినండి. మీతో వనవాసంలో నేను ఎప్పుడైతే వచ్చానో హనుమాన్కైనా 25 years ముందు నుంచి నాకు సీతామాత తెలుసు, ఎందుకంటే రాజభవన్లో మాతో ఉన్నాము, మనం కలిసి వనవాసంలో వెళ్ళాము. అండ్ ఇదంతా లాస్ట్లో అయింది కదా సీత అపహరణం, దాని ముందు కొన్ని ఇయర్స్ వరకు ఉన్నాం. కానీ కూడా ఎప్పుడైతే ఆ మారిచి ఒక జింక రూపంలో వచ్చి లేడీ కానీ పారిపోతూ ఉంటే నేను చెప్పాను నేను వెళ్ళను అంటే అప్పుడు
మీద సీతమాత ఏం చెప్పారు, నువ్వు ఎందుకు వెళ్ళట్లేదు, నువ్వు నీ బుద్ధి ఏమైనా మారిందా, నువ్వు ఎందుకు వెళ్ళట్లేదు నీ అన్నని కాపాడడానికి అని, నీకు నా మీద ఏదైనా రాంగ్ డిజైర్ ఉందని. సో నన్ను అపార్థం చేసుకున్నారు. కానీ హనుమాన్ మీద ఎంత ట్రస్ట్ ఉంది, 1 minute చూశారు హనుమాన్ని, కానీ వెంటనే తన్ని కొడుకుగా యాక్సెప్ట్ చేసేసారు, నన్ను చేయలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేనైతే మీ ఇద్దరికి సేవాన్ని అందిస్తున్నాను, కానీ హనుమాన్ అయితే నన్ను కూడా అంటే భుజాల్లో తీసుకువెళ్ళారు కదా లక్ష్మణ్కి ఒకసారి, రామ్కి అనమాట. సో అనంతశేషగా నేను మిమ్మల్ని సేవ చేస్తుంటే ఆ అనంతశేషని నన్ను కూడా ఆయన తీసుకుని వెళ్ళిపోతున్నారు. సో హనుమాన్ నిజంగానే చాలా గ్రేట్ అనమాట. మీరు హనుమాన్ని నిజంగానే నాకైనా ఎక్కువ ప్రేమించాలి. సో అప్పుడు శ్రీరాములు అంటున్నారు అనమాట, అంటే దిస్ ఈజ్ ఎ డివోటీ, వాళ్ళకి అసూయ అనేది ఉండదు. దే ఆర్ పుషింగ్, నో యూ షుడ్ లవ్ హిమ్ మోర్, యాక్చువల్లీ ఐఎమ్ నాట్ కేపబుల్, లేదు మీరు తన్నే ప్రేమించాలి, నాకంత అర్హత లేదు అనమాట. సో యాక్చువల్గా దట్ ఈస్ ఎ సిమ్టమ్ ఆఫ్ ఏ డివోటీ అనమాట. అంటే మన వైష్ణవ కమ్యూనిటీ కూడా మనం అలా మాట్లాడతాం, కానీ అది ఎంత హృదయం నుంచి వస్తుంది లేదో అది నాకు డౌట్ఫుల్. మామూలుగానే ఇప్పుడు మేము మొన్న యూకే వెళ్ళినప్పుడు కూడా ఒక్క డివోటీని ఒకరు పొగుడుతూనే ఉంటారు, మాతాజీ మీకు తెలుసా ఇతను ఇంత ఇలా 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 సేవ చేస్తున్నాడు. అలా చెప్పినప్పటికీ అతను అంటాడు, మాతాజీ ఇతను ఆపితే నేను చెప్తాను తనెంత సేవ చేస్తున్నారు, అసలు తన గురించి మీకు తెలియదని. అలా ఒకరిని ఒకరు వాళ్ళు ఎంతలాగా పొగుడుతూ ఎంత ప్రేమతో చెప్తున్నారు. సో డివోటీ లక్షణమే అదే, ఎప్పుడు వేరే వాళ్ళు ఇంకా గుణం ఉన్నాయి నాలో గుణాలు లేదనే వాళ్ళకి అనిపిస్తుంది. దట్ ఈస్ వాట్ ఈజ్ అ సిమ్టమ్. అంటే మనం ఒక్కొక్కసారి మనం అనుకుంటాం కదా, హౌ డు ఐ నో ఇఫ్ ఐ హ్యావ్ అడ్వాన్స్డ్, అంటే నేను కృష్ణ చైతన్యంలో ముందుకు వస్తున్నానని నాకు ఎలా తెలుస్తుంది? ఎప్పుడైతే మనకి వేరే వాళ్ళ పట్ల అసూయ ఉండదు, ఎప్పుడైతే మనకి వేరే వాళ్ళలోని గుణాలు కనిపిస్తాయి, ఎప్పుడైతే మనలో దోషాలు కనిపిస్తాయి, ఎప్పుడైతే మనకి ఎప్పుడు ఫిర్యాదులు ఉండదు, మనకి కృష్ణుడు ఎలాంటి పరిస్థితులు పెట్టినా కూడా మనకి ఏమనిపిస్తుందంటే, యాక్చువల్గా నాకు ఈ పరిస్థితి కూడా అర్హత లేదు, కానీ తెలియదు కృష్ణుడు ఎందుకు అంతలాగా నాకు ఇలా ఇచ్చారు, ఇదే నాకు గొప్ప, ఇది కూడా నాకు రాకూడదు యాక్చువల్గా. అంటే ఎప్పుడైతే మనకు అలా అనిపిస్తుంది అంటే వీఆర్ అడ్వాన్సింగ్. కానీ ఎప్పుడైతే మనకు అలా అనిపిస్తుంది, యాక్చువల్లీ ఐ షుడ్ గెట్ బెటర్ దెన్ దిస్, యాక్చువల్లీ అయితే నాకు ఇలా ఉండాలి కానీ కృష్ణ ఇవ్వట్లేదు, దట్ మీన్స్ వీఆర్ వెరీ లో స్టాండర్డ్ అనమాట. అసలు వాట్ కృష్ణ ఈస్ డూయింగ్ ఫర్ అస్ అది మనకి అర్థం అవ్వట్లేదు, ఇట్స్ బియాండ్ అవర్ అండర్స్టాండింగ్ అనమాట. సో రఘుపతికి నహి బహు పడాయి, చాలా ఇన్ఫ్యాక్ట్ శ్రీరాముల వారు అందరికీ అన్నీ ఇస్తున్నారు కదా, విభీషణ్కి లంకేష్ చేసేసారు, భరత్కి అయోధ్యాపతి చేసేసారు, అందరికీ అన్నీ చేస్తూ ఉన్నారు, అందరికీ అన్ని గిఫ్ట్స్ ఇస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడైతే వీళ్ళందరూ యుద్ధం గెలిచారు అప్పుడు ఒక్కొక్క వానరుడి దగ్గరికి వెళ్ళిపోయి శ్రీరాములు చేతులు జోడి, సీతని నాకు దొరకాలి అని మీ అందరూ ఎంత కష్టపడారు, నేను మీ అందరు రుణాన్ని తీర్చుకోలేను, నేను మీకు ఏం బహుమతి ఇవ్వాలి కూడా నాకు అర్థం అవ్వట్లేదు అని అందరికీ ఏదో ఒకటి అప్రిషియేషన్ చేస్తూ గిఫ్ట్ ఇస్తూ వాళ్ళందరినీ ధన్యవాదాలు చెప్తూ ఉంటే చివరికి ఆయన ఐజ్ మాత్రం హనుమానే వెతుకుంటుంది, హనుమాన్ ఎక్కడ ఉన్నాడు అనమాట. సో మొత్తం మీద హనుమాన్ వస్తాడనమాట. అప్పుడు శ్రీరాములు అంటారు, నువ్వు లేట్ అయిపోయావు, అన్ని గిఫ్ట్స్ అందరికీ పంచేశాను, నువ్వు లాస్ట్లో వచ్చావు కదా. అప్పుడు హనుమాన్ ఇంకా కాలు మీద పడేసి ఉన్నారనమాట. కమాన్ గెటప్ అంటున్నారు. లేదని గెటప్ అని నీకేమి ఇవ్వాలి ఇప్పుడు చెప్పు అంటే, అప్పుడు నాకు కావాల్సింది నాకు దొరికింది. అంటే ఏంటి అంటే, నాకు మీరందరికీ భరత్కి ఒక రాజ్యం ఇచ్చారు, విభీషణ్కి ఒక రాజ్యం ఇచ్చారు, నాకు 2 రాజ్యాలు ఇచ్చారు. అంటే నీకేం రాజ్యం ఇచ్చారంటే మీ 2 కాళ్ళు, ఇదే నా 2 కింగ్డమ్స్, నాకు ఈ 2 కింగ్డమ్స్ చాలు, నాకు ఇంకేం అవసరం లేదు. అప్పుడు భగవంతుడు అంటారన్నమాట, హీఈస్ రియలీ ఇంటెలిజెంట్ అనమాట, తనకి కరెక్ట్గా తీసుకున్నాడు తను. సో రఘుపతికి నెయ్యి బహుత బడాయి, శ్రీరాముడు గారు ఎప్పుడు అతన్ని పొగుడుతున్నారనమాట, హీఈస్ సో ఇంటెలిజెంట్ అనమాట. తర్వాత ఒక మాట శ్రీరాములు వారు అన్నారు, తుమ్ మమ ప్రియ భరత సమభాయి, అంటే నువ్వు నాకు యాజ్ ఏ బ్రదర్, నాకు ఎలా అయితే భరత్ యాక్చువల్గా శ్రీరాముల వారికి లక్ష్మణ్ ప్రియుడే, శత్రుఘ్న ప్రియుడే, కానీ అన్నిటికైనా ఎక్కువ చెప్పాలంటే శ్రీరాములకి భరతుడు ప్రియ. ఎందుకు దాని రీజన్ చెప్తాను. ఎందుకంటే లక్ష్మణ్ అయితే దగ్గరుండి సేవ చేస్తున్నారు, ఎవరికైనా దగ్గరుండి సేవ చేయడం వెరీ ఈజీ, ఎందుకంటే సేవ చేస్తూ రెసిప్రొకేషన్ కూడా దొరుకుతుంది. ఎందుకంటే శ్రీరాములు వాడు నవ్వుతారు, ఏదో మాట్లాడతారు, ఇద్దరు కలిసి తింటారు, ఆయన ఫేస్ చూడగలుగుతారు, ఆయన రెసిప్రొకేషన్, ఆయన స్మైల్, ఆనందం కష్టం 2 దొరుకుతున్నాయి. కానీ భరత్ మహారాజ్కి ఏమి కనిపించట్లేదు, శ్రీరాములు వారు ఎలా ఉన్నారు ఏంటి, విరహంలో సేవ చేస్తున్నాడు, అది చాలా కష్టం కదా. ఎందుకంటే ఆ రెసిప్రొకేషన్ లేదు, ఆ స్మైల్ కనిపించదు, ఆయన కనిపించదు, ఏమీ లేదు, కానీ కూడా ఆయన కోసం సేవని చేస్తున్నారు అనమాట. ఇప్పుడు మనం చూస్తే శ్రీల ప్రభుపాద శిష్యులు కూడా విరహంలో ఇప్పుడు సేవ చేస్తున్నారు. ప్రభుపాద ఉన్నప్పుడు సేవ చేసింది వేరే, ఎందుకంటే ఒక లెటర్ రాసితే ప్రభుపాద థ్యాంక్ యూ, వెరీ గుడ్, వండర్ఫుల్ సేవ అని చెప్తారు కదా. కానీ ఇప్పుడు ప్రభుపాద రెసిప్రొకేషన్ లేనప్పటికైనా
ప్రభుపాద్ని ప్రేమిస్తున్నారు కనుక ఆయన కోసం ఆయన చెప్పిన మాటలు ఎలా అయినా ప్రూవ్ చేయాలి, ప్రీచింగ్ చేయాలి, ఆయన ఏదైతే కోరుకున్నారు అది పూర్తి చేయాలని ఎంత కష్టపడిపోతున్నారు అనమాట. దట్ ఈస్ రియల్ లవ్. అంటే మన గురుగారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ని పాటించడమే రియల్ లవ్. సో భరత్ హ్యాస్ రియలీ డన్ ఇట్. అండ్ ఎవరైతే ముందుగా ఉంటారో వాళ్ళు అంతగా గుర్తురాదు, ఎవరైతే దూరం ఉంటారో వాళ్ళు గడిగడిగా మనసులో గుర్తుగా వస్తారు. సో భరత్ ఎప్పుడు శ్రీరాముల యొక్క మనసులోనే ఉన్నారన్నమాట. భరత్ 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 గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో అందుకోసం ఇంత పెద్ద మాట అనేసారు, నువ్వు నాకు భరత్ లాగా ప్రియంగా ఉన్నావు అన్నమాట. సో తుమ్ మమ ప్రియ భరత సమభాయి, నువ్వు నాకు భరత్ ఎంత ప్రియంగా ఉన్నాడు, నువ్వు అంత ప్రియంగా ఉన్నావు హనుమాన్ అని ఒకసారి శ్రీరాములు వారు చెప్పారనమాట. హనుమాన్ ఒక ఏంటది ఒక స్టైలే అలా ఉంటుంది. ఒకసారి అయోధ్యలో శ్రీరాములు వారు, లక్ష్మణ్, భరత్, శత్రుఘ్న, హనుమాన్ అందరూ ఒక తోటలో తిరుగుతున్నారు. కొంతసేపు తిరిగిన తర్వాత శ్రీరాములు వారు అన్నారు, నేను ఇంకా అలసిపోయాను, కొంతసేపు చెట్టు కింద రెస్ట్ తీసుకుంటాను. ఎప్పుడైతే ఆ మాట అన్నారు అందరు హనుమాన్ వైపు చూశారు, ఎందుకంటే తను చాలా యాక్టివ్గా ఉంటారు. ఇలా అనేసరిగా తను ఒక బెడ్షీట్ తీసుకొచ్చేయడమైనా ఏదైనా ఆయనకి పడుకోబెట్టడానికి. కానీ హనుమాన్ ఏంటంటే అక్కడ ఉన్న పక్షుల వైపు చూసి ఎంత బాగా వీళ్ళు ఎంత మధురంగా వాయిస్ చేస్తున్నారు కదా అని చూస్తున్నారు. వీళ్ళన్నారు ఇదేంటి తిని ఇలా బిహేవ్ చేస్తున్నారు, సరే పర్వాలేదని లక్ష్మణ్ ఏం చేశారు, వెంటనే ఒక బట్టలాగా ఏదో తెచ్చేసి ఇలా పరుపులాగా పెట్టేసి శ్రీరాముడు వాళ్ళు పడుకునే లక్ష్మణ్ ఒక ఒళ్ళు పడుకున్నారనమాట. ఆ తర్వాత ఇప్పుడు అనుకున్నారు సరే అయిపోయింది, ఇప్పటికైనా హనుమాన్ కాలు దగ్గరకు వచ్చేస్తాడేమో కాలు ప్రెస్ చేయడానికి. కానీ హనుమాన్ ఏం చేస్తాడంటే అక్కడ స్క్విరల్స్ ఉంటాయి కదా, ఆ స్క్విరల్స్తో ఆడుకుంటున్నారు. అప్పుడు భరత్ అనుకుని ఇతరేంటి స్క్విరల్స్తో ఆడుకుంటున్నారని భరత్ ఏం చేసి కాలు దగ్గరికి వెళ్ళిపోయి కాలు ప్రెస్ చేయడం స్టార్ట్ చేసేసారనమాట. అప్పుడు శత్రుఘ్న చూస్తున్నాడు, పోలే ఇప్పటికైనా హనుమాన్ ఇంకేదైనా హెల్ప్ చేశారంటే హనుమాన్ ఇంకా ఏదో ఒకటి అలా హనీ బీస్ ఉంటాయి కదా వీళ్ళు అని వాయిస్ చేస్తుంటే వాళ్ళు వెనక తిరుగుతున్నారు. అప్పుడు ఇంకా శత్రుఘ్న ఇంకెందుకు అని తను భగవంతుడి కోసం ఆ ఫ్రూట్స్ అయినా ఏదైనా అలా బెర్రీస్ తీసుకొచ్చేసి రాముడిని తినిపిస్తున్నారు అనమాట. సో లక్ష్మణ్ ఒళ్ళో పడుకున్నారు, శత్రుఘ్న ఫ్రూట్స్ తినిపిస్తున్నారు, భరత్ మహారాజ్ ప్రెస్ చేస్తున్నారు, కాలుకి మసాజ్ చేస్తున్నారు. ఎప్పుడైతే వీళ్ళు ముగ్గురు సెట్ అయిపోయారు అప్పుడు హనుమాన్ పరిగెత్తి వెళ్ళిపోయాడు. ఇతనేంటి ఎక్కడికి వెళ్ళిపోయారంటే అప్పుడు చూస్తే రాజ్భవన్ లోపలికి వెళ్ళిపోయి ఆ ఫ్యాన్స్ ఉంటాయి కదా పీకాక్ ఫ్యాన్స్, అప్పుడు తీసుకొచ్చేసి 2 ఫ్యాన్స్ ఆ నలుగురికే ఇలా ఫ్యాన్ చేస్తున్నాడు అనమాట. సో తను అనుకున్నాడు ముందు సేవ తీసుకుంటే నేను ఒక్కరికి చేస్తాను కదా, ఇప్పుడు నలుగురికి ఒకేసారి చేయాలని తను వెయిట్ చేస్తున్నాను అనమాట. ఎప్పుడైతే నలుగురు సేవ చేస్తున్నారు ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది, మీ నలుగురికి నేను సేవ అందించగలను, ఇప్పుడు చాలా హ్యాపీ. సో శ్రీరాములకే కాదు తదియా అంటే వాళ్ళ భక్తులకి కూడా నేను సేవని అందించాలి, అప్పుడు అది కరెక్ట్గా అవుతుంది కదా అని. సో అందు గురించి హనుమాన్ ఒక చరిత్రం గురించి హనుమాన్ గురించి భగవంతుడు ఎప్పుడూ పొగుడుతూ ఉంటారనమాట. సో విత్ దిస్ మనం 12 కంప్లీట్ చేసాము. ఈరోజు 13th అనుకుంటాను కదా డేట్. సో నెక్స్ట్ సండే 13th నుంచి స్టార్ట్ చేయాలి, 13th వర్డ్స్ నుంచి స్టార్ట్ చేయాలి. సో హనుమాన్ జీకి జై, శ్రీ రామ్ లక్ష్మణ్ సీత హనుమాన్ జీకి జై, రామ్ దర్బార్ की जय, श्रील प्रभुपाद की जय.